4000 చేస్తా అన్నాడు. 4000 ఆయనకి ఎట్టేయాలి చెప్పు ఓటు. కారు ఉండే పోయింది ఇస్తారా ఇప్పుడు ఫ్రీ బస్ కి పోతేనే అదే మరి వీళ్ళన్నాడు. నవీన్ యాదవ్ ఒక ఛాన్స్ ఇద్దాం ఆయనకి. ఎవరికి వేస్తారు ఓటు? మీరు ఎవరికి ఏమంటే టీఆర్ఎస్ వస్తేనే బాగుంది. నవీన్ యాదవ్ ని డిక్లరేషన్ చేశారు కదా, సో గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడా? ఖచ్చితంగా మరి ఆయన ఒక గెలుస్తాడు. రౌడీ షీటర్ కి సంబంధించిన అవన్నీ కావాలని కానీ తర్వాత సంగతి అవన్నీ కేసీఆర్ వస్తేనే బాగుపడతారు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలంటే ఇంకా కాంగ్రెస్ వస్తేనే పని అవుతుంది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా, బీఆర్ఎస్ కి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా? కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఇస్తారా? యాదవ్ గెలవడం కష్టం నాకు తెలిసి. బీజేపీ నుంచి ఏదైనా ప్లానింగ్ ఉంది. మాకైతే రేషన్ కార్డు వచ్చిందమ్మా కాంగ్రెస్ వచ్చాక. అయితే నీకు కాంగ్రెసేనా? కాంగ్రెస్ వేయాలనుకుంటున్నాం. మరి మాగంటి గోపీనాథ్ గారి భార్యకే వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుందా? మేము అన్న దగ్గరే ఉండే మాకు పుట్టిల్లు లాగా అది ఇప్పటి వరకు కూడా. అంటే నవీన్ తోటి ఇప్పుడు కాదు, ఈ పార్టీలు ఇవన్నీ కాదు మాకు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్. మంచి లేదు రేవంత్ రెడ్డి వేస్ట్ కానీ. మాకైతే రేవంత్ రెడ్డి, మేము కూడా రెడ్డిస్ కాబట్టి రెడ్డిస్కి హెల్ప్ చేయాలని. కాంగ్రెస్ పరిపాలన ఏమో చెప్పలేము కానీ జూబ్లీస్లో ఒకటే జెండా అమ్మ, ఆ జెండా బీఆర్ఎస్ జెండా. వాళ్ళ నాన్న ఏం చేసినా అది పక్కన పెట్టి ప్రస్తుతానికి నవీన్ యాదవ్ గారు వచ్చి కొద్దిగా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 6 గ్యారంటీలు వచ్చినాయా? వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి మీకు? ఇది ఏం చేయాలి? వస్తుంది అంటారు. ఎప్పుడు వస్తుంది? ఇంకా పింఛన్ మా సచ్చినాక వస్తుందా మాకు? ఎవరు రావాలనుకుంటున్నావు? అట్టేట ఆయననే వస్తాడు, అందరు ఎవరు రారు. అప్పుడు జరిగిందే ఉంది, ఇప్పుడు అయితే ఏం డెవలపింగ్ అన్నది ఏం లేదు. వర్షం వచ్చిన రోజు నువ్వు రా ఇక్కడికి మంచిగా ఈత కొట్టవచ్చు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. సో ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎలక్షన్స్ అయితే హోరాహోరుగా ఉంది. సో ఎక్కడ చేసినా అయితే జోరుదారుగా అయితే సో నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది. సో ఒకసారి బస్తీ వాసులు అంటే ఉన్నటువంటి 3 పార్టీలలో కాంగ్రెస్కి మద్దతు ఉందా, లేకపోతే బీఆర్ఎస్కి మద్దతు ఉందా, లేకపోతే బీజేపీకి మద్దతు ఉందా, ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. బీఆర్ఎస్. మీ పేరన్న? శివాచారి. ఇక్కడే ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? 10 సంవత్సరాల నుండి. అంటే ఇప్పుడు 22 నెలలకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, సో ఇప్పుడు ఎట్లాగో మళ్ళీ రూరల్ పార్టీ అదే ఉంది కాబట్టి కాంగ్రెస్కి గెలిచే అవకాశం ఏమైనా ఉందా? తక్కువ ఉంది మేడం, తక్కువ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పట్లో ఇప్పుడు లేదు, అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. కాంగ్రెస్ చాలా కుట్రలు అవుతున్నాయి అందరికీ, ఇంట్లో పడతలేదు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడైతే నవీన్ యాదవ్కే డిక్లరేషన్ ఇచ్చారు కదా, మరి ఇక మాకు తెలియదు, ఆయన గురించి మాకు తెలియదు అండి. ఇక్కడ మాకు బీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందా? ఎట్లా చెప్తారు బీఆర్ఎస్ వస్తుందని? అంటే అంటే తను చనిపోయారని చెప్పేసి సానుభూతి ప్రకారంగా వాళ్ళ భార్య మేడం, వాళ్ళ భార్యకి ఇస్తారు. సో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవచ్చు మీ బీఆర్ఎస్? ఇక చెప్పలేము అది. సో అంటే ఇప్పటి వరకు ఎట్లుంది పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడంటే అంత లేదు మేడం, అంత లేదు. అంటే మీకు అనుకున్నటువంటి 6 గ్యారంటీలైనా అవన్నీ పెట్టడం జరగలేదు? గ్యాస్ ఇచ్చిందా వాళ్ళ లేడీస్కి లోన్ ఇస్తా అని చెప్పిండ్రు, అది ఏడిచ్చింది ఇవ్వలేరు. ఒకటే ఇచ్చింది, బస్ ఒకటే ఫ్రీ చేసిండ్రు అంతే. అన్నీ వేస్తే ఇంకా అన్నీ వేయలే కదా. సో మీ ఓటు ఎవరికి వేస్తారు? మాది ఇక్కడ బీఆర్ఎస్. బీఆర్ఎస్నా? ఓకే. అప్పటి నుంచి బీఆర్ఎస్ మాది. అంటే మళ్ళీ అధికారంలో మీరు బీఆర్ఎస్ చూడాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ మంచిగా వేసింది, ఎందుకు అవుతుంది మన పాపం, ఆయన మంచిగా వేసిండు, ఎందుకు వేయలేదు. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించిండు కదా, ఇప్పుడు వీళ్ళు జస్ట్ 22 నెలలే కదా, అట్లా ఏం చేయలేదు కదా. ఇంట్లో కొంచెమే చూపించిండు, కొంచెం వేస్తే కాకపోతే కానీ కొంచెమే అన్నీ చేస్తున్నారు, ఇంకేమైతే మేడం కాదు బీఆర్ఎస్ మళ్ళీ. ఇక సో ఇప్పుడు మరి మీరు జూబ్లీ హిల్స్ నుండి ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, సో గోపీనాథ్ గారు చనిపోవడం మీ ఎమ్మెల్యే వల్ల, సో ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటది? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఎవరు కాంగ్రెస్ నుండి మీకు ఉన్నటువంటి వ్యక్తి? ఎవరైనా పర్లేదు, కాంగ్రెస్ దిక్కెళ్ళి పార్టీ పోటీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ సో గెలుస్తుంది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ నుండి మీ అధికారం నుండి అయితే పర్టికులర్ గా నవీన్ యాదవ్ ని డిక్లరేషన్ చేశారు కదా, సో ఖచ్చితంగా గెలుస్తాడా? మరి ఒక రౌడీ షీటర్ కి సంబంధించిన అవన్నీ కావాలని కానీ తర్వాత సంగతి అవన్నీ
కంపల్సరీ అయితే కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా, మనిషిని చూసి ఓటేస్తున్నారా? పార్టీని కూడా చూసినాం, మనిషిని కూడా చూస్తున్నాం. ఆపోతడుస్తుంది ఆయన మా దగ్గరికి ఎవరికైనా కానీ ఏం సాయం ఉన్నా వస్తాడు, పోతాడు, చేస్తాడు కాబట్టి ఆయన కంపల్సరీ ఓట్లు పడతాయి, గెలుస్తాడు కూడా. సార్ ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి గెలుస్తారు. సో ఇప్పుడు ఈ జూబ్లీస్ లో మీకు ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, సో ఏ పార్టీ వస్తే అధికారంలో బాగుంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఏనా? సో ఎందుకు అంటే తను చనిపోయారు కదా, గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల సానుభూతితో ఎక్కువ ఆమెకి ఓట్లేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, అది నిజమేనా? ఎట్లుండే పరిపాలన బాగుండేనా? కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ బాగుండదు అంటే ఎందుకు కాంగ్రెస్ పరిపాలన బాగుండే, కానీ ఇక్కడ మొత్తం కేసీఆర్ చేసినందుకు ఇక్కడ సపోర్ట్ మొత్తం కేసీఆర్ ఉంటుంది. కేసీఆర్ ఎవరికి వేస్తారు ఓటు మీరు? సునీత మేడం. సునీత మేడం. ఓకే. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుందా? ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా మరి. సో ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అన్న, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చూడండి మేడం, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు వస్తే చాలు, ఇంకేం లేదు మాకు అవసరం ఉన్నది. మంచి పని చేస్తే చాలు, వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. ఇప్పుడు మీరు మంచి పని చేసిరనుకో మీరే గెలుస్తుంది. సో ఇప్పుడు మీకు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా మరి, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ అంటే నాకంత ఇంట్రెస్ట్ లేదు రాజకీయాల పైన. అంటే మీరు ఓటు అయితే వేస్తారు కదా. సో ఇప్పుడు మనకి 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా, సో అంత ముందుకు బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాలు చేసింది, సో బీజేపీ కూడా ఉంది. సో ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? ఇప్పుడు నాకు అంత మీ ఇంట్రెస్ట్. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేనా? లాస్ట్ టైం గోపీనాథ్ ఉండే. ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా సార్, అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, ఎవరు వస్తే బాగుంటుంది అధికారంలోకి? కాంగ్రెస్ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు అంటే ఇంకా కాంగ్రెస్ వస్తేనే పని అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఉప ఎన్నికలు ఇక్కడ, సో అంత ముందుకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ నుండి కూడా అభ్యర్థులు నిలబడ్డారు. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే అంటే ఇప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రి, వాళ్ళు వస్తారు. ఎవరికి ఓటేస్తారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీకి వేస్తారా, బీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? కాంగ్రెస్కి వేస్తారా? అంటే కాంగ్రెస్గా ఇప్పుడు నవీన్ యాదవ్ అని చెప్పేసి ఆయననేనా, తెలుసా? ఆయనే నాకు అవన్నీ తెలియదు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయననే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెలుసా? మీ ఎమ్మెల్యే తెలుసా? ఎమ్మెల్యే అంటే నేను అంతా అవన్నీ పట్టించుకోండి. ఓకే, మీరు ఓటు అయితే వేస్తా కాంగ్రెస్. ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఉప ఎన్నికలు, సో మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మీ సమస్యలు ఏ పార్టీ వాళ్ళు తీరుస్తారు? సమస్యలు అన్ని సమస్యలేనండి. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది, ఆయన సాలరీ కూడా మాకు పెంచాడు, మాకు చాలా బాగుంది. ఈయనకు వచ్చిన కాంచి మాకు ఫ్రీ పెట్టాడు, కానీ బస్సు చాలా కష్టం అయిపోతుందండి. బస్సులో వెళ్ళి రావటం, మాకు బళ్ళు లేవు, హోంగార్డులను తక్కువ సాలరీ, మాకు కష్టమే కదండి. మరి అలాగనే వెళ్ళి వస్తున్నాం, బస్సులో చాలా ప్రాబ్లం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్లనే వాళ్ళ వైఫ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సునీతారెడ్డి గారికి అలాగే నవీన్ యాదవ్ గారికి అయితే పోటీ ఉందని చెప్తున్నారు. వీరిద్దరిట్లలో ఎవరు బరిలో దిగి ఎవరు గెలిచే అవకాశం ఉంది? గోపీనాథ్ గారే వస్తారా అనుకుంటున్నాం. అంటే తను చనిపోవడం వల్ల వాళ్ళ వైఫ్కి సానుభూతితో ఓట్లు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మొన్న వచ్చారండి సైడ్ త్రీకి, నేను నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నా, ఆమె కనిపించారు నాకు, మాట్లాడారు. సరే ఓకేనమ్మా. అంటే ఒక లేడీగా మీరు తనకు సపోర్ట్ చేస్తున్నారా? లేడీ అని కాదు, పార్టీ గురించి సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరు వస్తే బాగుంటుంది అధికారంలోకి? మాకంటే సునీత వస్తేనే బాగుంటుంది. ఎందుకు అట్లా? అంటే తను చనిపోయారు కదా అని చెప్పేసి సానుభూతితో ఓట్లేస్తారా? పనులు అయితే బాగున్నాయి, పనులు మంచిగా. అంతమంది పనులు చేస్తారా? అంతమంది టీఆర్ఎస్ పీరియడ్లోనే మాకు వాటర్ అయినా, కరెంట్ అయినా, లా మెయింటైన్ అయినా అన్ని సిస్టమేటిక్ బాగా జరిగినాయి. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. అంటే కాంగ్రెస్ పరిపాలన 22 నెలలకి వెళ్ళి జరుగుతుంది కదా, సో మీకు ఏం కాలేదా? పథకాలైనా ఏవైనా రాలేదు, మళ్ళీ ప్రాబ్లాలు కూడా అవుతున్నాయి. వాటర్ సరిగ్గా వస్తలేదు, కరెంట్ ఇది ఉన్నాయి కాబట్టి మాకు టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. సో పక్కా మీరు టీఆర్ఎస్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తారు ఓటు? మీరు ఎవరికి వేయమంటే నేను వేయమంటే కాదు, మీరు ఎవరికి వేస్తే బాగుంటుంది? చెయ్యికి వేస్తారా, కారుకి వేస్తారా, పువ్వుకి వేస్తారా? కారుకి వేస్తే బాగుంటుంది. ఎందుకు? చెయ్యి ఇప్పటిదాకా మీకు ఏం పనులు చేయలేదు? కారు ఒక్కటే కదా. చెయ్యి వేరు, కారు వేరు. ఇప్పుడు మనకు చెయ్యి కాంగ్రెస్ పార్టీ, కారు కేసీఆర్.
ఎవరికి వేస్తావు? కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి వేస్తావా? కాంగ్రెస్ మంచిగా చేస్తలేదా పనులు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు బిడ్డ? ఏం చేయలేదు. 3000 పింఛన్ ఇస్తానని మాకు పింఛన్ లేదు. అది 1 రూపాయి. నీకు పింఛన్ వస్తలేదా? 2000 వస్తాయి. 2500 ఏమో కదా? లేవు బిడ్డ. బియ్యం వస్తాయా? బియ్యం రావు. కరెంటు బిల్లు కట్టుకుంటున్నారు. కరెంటు బిల్. గ్యాస్ 1200. 500కి వేస్తామన్నాడు. 1200. అయితే మంచిగా లేదా మరి? ఉచిత బస్సు పోతానవా? ఉచిత బస్సు ఎట్లుంది మరి? నెలకు ఒకనాడు 2000 పింఛన్ తెచ్చుకోనికే పోతా అంతే. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నుండి ఉప ఎన్నికలు వచ్చినాయి కదా అన్న, సో ఎవరు వస్తే బాగుంటుంది? అయితే మనకు కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు? అంటే అంతకుముందుకు మీ ఎమ్మెల్యే ఎవరు? ఇంతకుముందు జగన్ ఉండే, ఫస్ట్ జగన్ రెడ్డి ఉండే, మంచిగా చేసారు బాబు. తర్వాత అందరూ వచ్చి వేస్ట్ చేశారు. మంచిగా చేసి రోడ్లు ఏం లేకుండా చెరువు లేడా. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఇక్కడ మీకు? ఇక్కడ జగన్ రెడ్డి వాళ్ళ కొడుకు విష్ణువర్ధన్. కాంగ్రెస్ పార్టీ అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? ఫస్ట్ జగన్ రెడ్డి ఉండే, తర్వాత వాళ్ళ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అని చెప్పేసి పేరు వినిపిస్తుంది కదా, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? నవీన్ యాదవ్ అంటే శ్రీశైలం కొడుకు. ఉంటాయి. ఎంత ఓట్లతో గెలవచ్చు? ఎంత మెజార్టీతోనే? మంచిగా మెజార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మంచిగా వస్తుంది. ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికి వస్తుంది? బీజేపీకి వేస్తే. ఎందుకు బీజేపీకి వేస్తా అనుకుంటున్నారు? మా సైడే బీజేపీ. మీరు చెప్పండి, మీ పేరు సార్? కేఎల్ శర్మ. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా సార్, సో ఇప్పుడు మాగంటి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ వైఫ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ వచ్చారు, సో బీజేపీ కూడా ఉంది. సో ఈ ముగ్గురిట్లలో ఎవరు వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా? అవును మేడం. ఎవరు వస్తే బాగుంటుంది అధికారంలో? కేసీఆర్ వస్తేనే బాగుపడతారు. ఎందుకు కాంగ్రెస్ పరిపాలన బాగాలేదా? ఆయన అసలు మాకేమి ఇస్తలేడు మేడం. ఒక చీర ఇయ్యలేదు. ఏమమ్మా బతుకమ్మ చీర ఇయ్యలేదా? బతుకమ్మ చీర ఏడిచ్చారు మేడం. మాలంటి గోపినాథ్ భార్య మొన్న టీవీలో చూసినాం మేడం. మేము ఏడిచింది పాపం. కూల్ డ్రింక్స్ తెచ్చిన, థమ్స్అప్ తెచ్చిన, తాపించిన తాపించిన. నాకు భర్త లేడు మేడం. 4 months వస్తుందా మీకు? వస్తలేదు మేడం. పింఛన్ ఏడు వస్తుంది మేడం. గ్యాస్ లేదు మేడం. చిన్న బుడ్డి ఉంది, చిన్నది ఉంది. కరెంట్ ఉచితంగా కరెంట్ అంట కదా, 6 గ్యారెంటీలు ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు ఇవ్వలేదు మేడం. నాకు ఏది ఇవ్వలేదు బేట. నేను ఒంటరి మహిళని బేట. ఒంటరి మహిళ పింఛన్ ఉంది కదా, ఇస్తే నాకు ఏమంటారు అంటే మళ్ళీ వెరిఫికేషన్కి వస్తారు మీ ఇంటికి, ఫోటోలు కూడా తీసుకోరు కదా మేడం. అట్లాంటప్పుడు మళ్ళీ నాకు ఇవ్వచ్చు కదా. ఒక 2000 పింఛన్ నాకు ముండరాలని భర్త లేని దానికి ఇవ్వచ్చు కదా మేడం. ఒక మాట, కళ్ళు తాగిన బెట, తాగలేదని కాదు, నేను కళ్ళు తాగుతా, ఫిడ్స్ వస్తుంది అట్లా. ఇక 86 కుట్లు పడ్డాయి నెత్తులు. ఇక ఎవరికి వేస్తావు మరి నీ ఓటు? నేను కేసీఆర్కే వేస్తా. రేవంత్ రెడ్డికి మాత్రం రేవంత్ రెడ్డి ఇప్పుడు 22 నెలలకి నీకేం చేయలేదా? ఏం చేయలేడు మేడం. అమ్మ ఏమన్నా చేసినాడే అమ్మ మనకు రేవంత్ రెడ్డి. నువ్వు చెప్పు, ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఎవరికి వేస్తావు ఓటు ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో? ఎక్కడేస్తే తెలియదు. ఎవరికి వేస్తావు? వస్తే ఎక్కడ నా మనసు ఎక్కడ ఉంటే అక్కడ వేస్తా. అట్లా నాకు ఎవరి పరిపాలన? 22 నెలలకెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా, సో ఇప్పుడు మాకంటి గోపాల్ గారు చనిపోవడం వల్ల వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చారు కదా సునీతారెడ్డి గారికి. సో కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ఉన్నారు కదా, సో బీజేపీ నుండి కూడా ఉన్నారు. ఎవరికి వేస్తావు ఓటు అంటున్నా? కాంగ్రెస్ మేడం. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి, జోరుగా నడుస్తుంది. ఎవరు బరిలో ఉండే అవకాశం ఉంది? మేమైతే టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్ నుంచి ఏ అభ్యర్థి ఉన్నా సరే అతనికి ఇస్తాం. అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోవడం వల్లనే కదా ఉప ఎన్నికలు వచ్చాయి. సో ప్రస్తుతానికి ఆమెకి సానుభూతితోనే ఓట్లు వేసే అవకాశం ఎక్కువ ఉంది అని అంటున్నారు. లేదు, అతను వ్యక్తిగతంగా కూడా మంచివాడు కదా, చాలా మంచి మనిషి. ఏమేం చేశారు మీకు? నాకు పర్సనల్గా దగ్గరుండి నాకు పింఛన్ చేయించింది. ఒక్కటి చాలు కాబట్టి ఎక్కువ నవీన్ యాదవ్ పేరు అనిపిస్తుంది. ఎక్కువ మెజార్టీతో నవీన్ యాదవే గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ నుండి అని చెప్పేసి. కాంగ్రెస్ మా దాని గురించి నాకు తెలియదు. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఇంతవరకు అయితే మా విషయంలో అయితే ఇలాంటిది ఏం లేదు. కేసీఆర్ గారు అయితే ఏమి ఇచ్చారో అదే నడుస్తుంది తప్పితే
ఈయన వచ్చినప్పటి నుంచి అయితే ఏం పెంచడము అలాంటిది ఏం లేవు. సో మరి ఎక్కువ నవీన్ యాదవే గెలుస్తాడు పక్కా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు అందరూ ఎక్కడికి వెళ్ళినా. ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో ఏమో మరి తెలియదు, కానీ మేము లబ్ధి పొందింది అయితే మాగంటి గోపీనాథ్ వల్ల కాబట్టి మేము ఖచ్చితంగా ఆయనకే ఇస్తాం. ఎట్లుండే అప్పుడు మాగంటి ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉండేది? మంచిగా మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే చాలా బాగుంది. అభివృద్ధి కానీ అంత కానీ ఎవరికైనా ఇది సమస్య ఉంది అంటే విత్ ఇన్ డేస్లో అయిపోతుండే, సమస్య పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా జూబ్లీహిల్స్ నుండి, సో మాగంటి గారు ఉన్నప్పుడు అంటే అందరూ బాగుంది అని అన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నుండి అయితే నవీన్ యాదవే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ గెలవడం కష్టం నాకు తెలిసి. బీజేపీ నుంచి ఏదైనా ప్లానింగ్ ఉంది, మరి బీజేపీ వాళ్ళు అయితేనే కొంచెం బెటర్. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన 22 నెలల్లో? దేనికి అమ్మా ఇదేది ఎవరు అసలు ఎవరికి ఉపయోగపడింది లేదు, వేస్ట్ పార్టీ అది. అది ఎట్లా వచ్చిందో బై మిస్టేక్ అట్లా కేసీఆర్ పైన కోపంతో వచ్చాడు, కానీ అసలు ఛాన్సే లేదు, అవకాశమే లేదు. మాగంటి వాళ్ళ వైఫ్ గెలిచే అవకాశం లేదా? సునీతారెడ్డి గారు. ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అన్న, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎలక్షన్లు అందరూ హడావిడి ఉంది? ఇప్పుడు సర్వే ప్రకారం అయితే మొబైల్ సర్వే ప్రకారం అయితే ఎక్కువ మాగంటి గోపీనాథ్ గారి భార్యకే వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. కాంగ్రెస్ కొంత నాయకుడు కూడా ఎవరు కనపడరు ఇక్కడ. నవీన్ యాదవ్ సంగతి అయితే మనకి తెలియదు. మనకి ఆయన ఎక్కడో యూసు కూడా ఉంటాయని తెలిస్తే తప్ప ఆయన ఇక్కడ ప్రజల్లో అక్కడ నానుడు ఉందో లేదో మనకే తెలియదు. మనకి ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి కొంచెం కేసీఆర్ గారు అందరి మనసుల్లో బాగా నిలబడిపోయినాడు. ఎట్లా అంటే అది రైతు బంధు రకరకాల స్కీమ్ తీసుకొచ్చి ప్రజల మనసులో బాగా గట్టిగా నాటిపోయాడు అతను. అందువల్ల కొంచెం సానుభూతి పరంగా అయితే మాగంటి గోపి గారి భార్యకే వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడైతే బీజేపీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడైతే మిగతా పార్టీ సంగతి అయితే నాకు అంత ఐడియా మేడం. అంటే మా ఫ్రెండ్స్ ప్రకారం వీళ్ళు ప్రతి షాప్లో చెప్తుందంటే మాగంటి గారికి భార్య గారికి వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే కనిపిస్తుంది నాకైతే. అంటే మీకు బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచి లబ్ధి జరిగిందా? అంటే నాకే జరగదు. నేను మాది వాస్తవంగా మాది ఆంధ్రప్రదేశ్. మాది మేము దగ్గర వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. టీఆర్ఎస్కు 2 సార్లు డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసాము, రాలేదు. ఈ గవర్నమెంట్ వేసాము, వస్తుందో నమ్మకం లేదు. ఏదో ఆశిస్తుందని ఓట్లు వేస్తుంది, అది కాదు. రాలేదా మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇంద్రమ్మ ఇల్లు? ఇంతవరకు రాలేదు మేడం. టీఆర్ఎస్ 2 టైమ్స్ చేసాము. రేషన్ వస్తుంది మేడం. అది లేదు మేడం. గ్యాస్ రాలా, ఏం రాలేదు మేడం. చాలాసార్లు తిరిగాం, కానీ దానికి సంబంధించిన అధికారులు దాని స్పందించట్లేదు. ఎవరు కూడా చాలా వరకు ఎవరు కూడా స్పందించట్లేదు అన్నమాట. అందుకని మేము వదిలేసామన్నమాట. మా బడ్జెట్ వరకు మేము చదువుకుపోతున్నాం అన్నమాట, అంతే మేడం. ఉప ఎన్నికలు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే అంత ముందుకు మన బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గారు చనిపోవడం వల్లనే సో ఉప ఎన్నికలు వచ్చినాయి. సో బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు. సో ఎవరి పరిపాలన బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది? అది ఎలా చెబుతామమ్మా మనం? నాకు నచ్చినోడు నేను చెబుతాను. 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన నేను చెప్పేది అలా కాదమ్మా. ఇప్పుడు నా పార్టీ నచ్చిందనుకో, నేను నా పార్టీ మంచిది, చాలా మంచిది అని చెప్పుకుంటా. మరి ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఆ పార్టీ చెప్పుకుంటారు. అది మేము చెప్తే వచ్చేది కాదు. పార్టీ అని కాదు సార్, పరిపాలన ఎలా ఉంది అని అడుగుతాను. పరిపాలన అయితే పర్వాలేదు, ఏదో రకంగా చేయాలి, బాగా చేయాలనే తపన కలిగిన వ్యక్తి, అంత మటుకు చెప్పగలను. సో నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్తారు? తెలియదమ్మా. సునీతారెడ్డి గురించి ఏం మాకు తెలియదు. మేము పట్టించుకుని కమ్యూనిస్టులు మేము, మాకు ఇవన్నీ తెలియవు. అది ఎప్పుడో వేయాలనుకుంటే వేస్తాం, లేదంటే మెలకొని ఉంటాం. మీ అప్పటి నుండి చేతి గుర్తే మా తాతల కాడ నుంచి మేము కమ్యూనిస్టులు ఇప్పుడు కూడా అంతే. ఒక్కసారి తెలుగుదేశానికి వేసాం, ఇది మనకు ఓట్లు లేవు. చిట్టమ్మ. ఏం చేస్తుంటారు? ఈ చేపలు మివ్వేనా? ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి అమ్ముతున్నారు? 25-30 ఏళ్ళు. 25-30కి వెళ్ళి. సో ఇప్పుడు 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఉంది. మీకు ఇక్కడ ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది మరి? ఏమో అప్పుడు గోపీనాథ్ ఉండే, అప్పుడు గోపీనాథ్, ఇప్పుడు ఆయన వస్తే బాగానే ఉంటుంది. చేశారా గోపీనాథ్ గారు మీకు? చేసిన కేసీఆర్ వచ్చినాక మంచిగా అయిందమ్మా మాకు. ఏమేమి లబ్ధి పొందారు అప్పుడు మరి మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు? ఇక బ్రిడ్జ్ వేసిండు, ఆయన వేసిండు. బీఆర్ఎస్ వాళ్ళు వేసిరా? బీఆర్ఎస్ వాళ్ళు వేసిండు, వాళ్ళు వేసి మంచిగా ఉండే. ఎట్లుంది మరి కాంగ్రెస్ పరిపాలన? ఏం ఫలితం లేదు మాకైతే, మాకేం మంచిగా లేదు. పింఛన్ రావడము? పింఛన్ వస్తుంది, 2000 వస్తుంది. గృహలక్ష్మి అవేం లేవు. నా 500 గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు. 2500 అన్నాడు, 2500 లేవు. కరెంటు బిల్లు జీరో, ఏది లేదు. 2000 పింఛన్ వస్తుంది. బతుకమ్మ చీరలు లేదు, రాలే.
ఇస్తాడు 23 తారీఖు మరి ఇస్తున్నాడు. ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవే ఖచ్చితంగా గెలుస్తారు ఏమో మనం ఏం చెప్పలేము. అంటే ఇప్పుడు మాగంటి గారు చనిపోవడం వల్ల సునీత మేడం గారికి అంటే ఆమె ఏడవడము స్టేజ్ మీద ఇట్లా చేయడం ఉంది, దానివల్ల ఆమెకు ఓట్లు వస్తాయి, సింపతి ఓట్లు అంటున్నారు. నిజమేనా లేకపోతే ఆమె పరిపాలన బాగుందనా? పరిపాలన బాగానే కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? మంచి లేదు. రేవంత్ రెడ్డి వేస్ట్ కానీ నువ్వు వెళ్తా. ఏ 10th అయిపోయింది. 10th అయిపోయింది. నీకు ఓటకు వచ్చిందా మరి? రాలేదు. ఎందుకు మరి రాందే తిడుతున్నావా నువ్వు? ఎందుకు? రేవంత్ రెడ్డి మంచి లేడు. ఎవరు మంచిగా ఉన్నారు మరి? కేసీఆర్. ఎందుకు? ఎందుకంటే అందరికి మంచిగా చేస్తున్నారు. అందుకు మీ ఇంట్లో ఎవరు వేస్తారు? ఎవరికి వేస్తారు ఓట్లు? కేసీఆర్కే వేస్తారు. ఇంకెవరికి వేస్తారు? సో ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఎలక్షన్స్, ఎవరికి వేస్తారు ఓటు? మాకైతే ఇప్పుడైతే కేసీఆర్ నచ్చాడు. ఎందుకు కేసీఆర్ నచ్చిండు? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా. ఉంది కానీ ఆయన మంచి చెడ్డకు అంతా చూసుకున్నాడు. పింఛన్ వస్తుందా? పింఛన్ రాదు. ఏమేమి వచ్చినాయి మీకు కాంగ్రెస్ నుండి? 6 గ్యారంటీ పథకాలు వచ్చినాయా? 6 గ్యారంటీ పథకాలు వచ్చినాయా మీకు? మరి మాకైతే ఇప్పటిదాకా ఏం రాలేదు. కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమేమి వచ్చినాయి మీకు? టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని సుఖం ఉండే, నిమ్మలం ఉండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి పరిపాలన మంచి లేదా? ఏముంది, అంత మంది దోసుకొని తినే శాతని. సో నవీన్ యాదవ్ వస్తారంటున్నారు కదా మరి మీ దగ్గర? నవీన్ యాదవ్ వస్తే పర్వాలేదు, ఆయన చేస్తాడు. వ్యక్తిగతంగా మంచోడా పార్టీ పరంగానా? పార్టీ పరంగానా వ్యక్తిగతంగానా? ఇంకా ఏమమ్మా, ఇక కొత్తగా వచ్చినప్పుడు అన్నీ తెలుస్తుంది. అప్పుడు వస్తాడంటే నవీన్ యాదవ్ మరి వస్తాడు. సునీత మేడం వస్తుందా? నవీన్ యాదవ్ వస్తాడు. నవీన్ యాదవ్ వస్తాడా? కానీ మీకు కేసీఆర్ ఇష్టం. సో ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా జూబ్లీ హిల్స్ నుండి. అవునండి. సో కాంగ్రెస్ అభ్యర్థి నుండి నవీన్ యాదవ్ అని చెప్పేసి, టీఆర్ఎస్ పార్టీ నుండి సో గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వాళ్ళ వైఫ్ కి ఇవ్వడం జరిగింది టికెట్, సుల్తారెడ్డి గారికి. సో బీజేపీ నుండి ఎవరు వస్తే బాగుంటుంది? నేను అది చెప్తానండి. ఇప్పుడు 40% ఏమో ఆమెకు వస్తుంది సింపతి ఓట్లు, 60% ఉంది, ఇంకా 60%. 60%లా బీజేపీ ఉంది. ఇప్పుడు బీజేపీ ఎవరు బరిలోకి వస్తున్నారో తెలీదు. ఇంకోటి అదర్ కాస్ట్ ఇంకా ఉన్నారు పోటీ చేసే అభ్యర్థులు, ఇంకా చాలామంది ఉన్నారు. మన 3 ఇండిపెండెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. 20% ఇండిపెండెన్స్ వాళ్ళకి పోతుంది. ఇంకా బీజేపీకి ఈయనకి మధ్యలో ఉంటుంది. వస్తే కానీ కంపల్సరీ నవీన్ యాదవ్ రావాలి. అది కూడా ఎవరి ముఖం, నవీన్ యాదవ్ ముఖం చూసి రారు, రేవంత్ రెడ్డి గారు చేసిన పనులకు రావాలి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్, వెరీ గుడ్. ఇంటింటికి మొత్తం 4500 మిగులుతున్నాయి. బస్సు అంటే ఒక ఆడమే గురించి చెప్తున్నాను. ఒక బస్సులో ట్రావెల్ చేసినప్పుడు 3500 పాస్ పెట్టుకుంటే ఆ 3500 అది అయిపోతుంది. కరెంటు బిల్లు ఉంది కదా, ఆ 500 వస్తుంది. మొత్తం ఎంత అయింది? 4000 అయింది కదా. మా పిల్లల అకౌంట్లో అమౌంట్ పడుతుంది. గ్యాస్ సిలిండర్ కూడా అయిపోతుంది. ఇంకంతే ఏం లేదు. రేషన్ కూడా, రేషన్ బియ్యం అన్నీ సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది? 2500 ఇస్తా అన్నారు కదా, ఆ 2500 ఇవ్వకపోయినా పర్వాలేదు. చెప్పేదేనండి ఒక మాట, వాళ్ళ ఉండడానికి ఒక కుటుంబం ఒకంటే ఒక ఇల్లు లెక్క ఇవ్వమనండి. ఇప్పుడు మా ఎల్టీలో ఉంది, రేవంత్ రెడ్డి గారికి అడిగేది ఒకటే మా విన్నపి. ఇప్పుడు ఆ రోజుల్లోని కేసీఆర్ ఇస్తారని చెప్పి వాళ్ళ కోటాలు వాళ్ళ పంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో కోటా లేదు. ఆన్లైన్ నెంబరు, నేను ఆన్లైన్ నెంబర్ చెప్తాను వాళ్ళది. ఇప్పుడు మన ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళది 1800-599-599-1. ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేసి కనుక్కోవచ్చు. మీకు హక్కుదారులు ఉన్న వాళ్ళు కాల్ చేసి కనుక్కొని మాకు వచ్చిందో లేదని. కాంగ్రెస్కే, రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఎవరికి వేస్తారు ఓటు? ఎవరు వస్తే బాగుంటది? ఎవరెవరు ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఉన్నారు? మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, వాళ్ళ వైఫ్ ఉంది సునీతారెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్కి వేద్దాం. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఆయన మంచిగా చేస్తాడు. నవీన్ యాదవ్ ఒక ఛాన్స్ ఇద్దాం ఆయనకి. ఎప్పుడైనా ఒక ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఎప్పటి నుంచి కొట్లాడుతున్నాడు ఆయన, ఏదైనా పని చేయాలి, ఏదైనా మంచిగా చేయాలి అని. కానీ ఒక ఛాన్స్ ఆయనకి ఇవ్వాలి నవీన్ యాదవ్కి.
చేస్తేనే మంచిగా ఉంటుంది సార్ మేడం. జూబ్లీ హిల్స్ నుండి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చారు సుంతారెడ్డి గారికి. కాంగ్రెస్ పార్టీ నుండి ఏమో నవీన్ యాదవ్కి ఇచ్చారు. సో బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు. సో మీరు ఎవరికి వేస్తారు? నేను రేవంత్ రెడ్డికి వేస్తాను. నేను రేవంత్ రెడ్డికి వేస్తాను. నేను ఉన్న వాస్త కరెక్ట్ చెప్పేస్తా, అవద్దని చెప్పాను. సో ఎందుకు అంత ముందుకు ఎమ్మెల్యే మీకు ఈయననే కదా, గోపీనాథే కదా. గోపీనాథ్ అంటే మాకు ఏం చేసిన కనీసం ఇంత పింఛన్లు కూడా ఇస్తలేరు. భర్త చనిపోయినాక పింఛన్ ఇవ్వాలి కదండి, ఇయ్యలే. కేసీఆర్ ఇయ్యలే, ఎవరు ఇయ్యలే. ఇంతవరకు మాకు పింఛనే లేదు. మేము ఎట్లా బతకాలి? మాకు హార్ట్ పేషెంట్లు, బీపీ ఉంది, షుగర్లు ఉన్నాయి. మళ్ళీ మాకు పింఛన్ వస్తే ఇంత ట్యాబ్లెట్ల కన్నా అవుతాయి కదా. దానికోసం నేను గ్యాస్ వస్తుందా? గ్యాస్ మాకు ఫ్రీ గ్యాస్ లేదులే. మరి కరెంటు కూడా ఫ్రీ పెట్టుకోలేదు. మేము పెట్టుకోలేదు, మాది పొరపాటు అయితే పెట్టుకోలేదు. మేము పెట్టుకోవాలి అనుకుంటున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మీకు కాంగ్రెస్ నుండి ఉన్నటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారు అన్నట్టు. ఎంత మెజార్టీతో గెలిపిస్తారు నవీన్ యాదవ్ని? ఇంకా ఆయన బట్టి మాకైతే రేవంత్ రెడ్డి, మేము కూడా రెడ్డిస్ కాబట్టి రెడ్డిస్కి హెల్ప్ చేయాలని. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పటి పరిపాలన అయితే అస్సలు బాగాలేదు మేడం. కాంగ్రెస్ పరిపాలన బాగాలేదా? బాగాలేదు. 22 నెలలకి వెళ్ళి అస్సలు ఎందుకు ఏం లబ్ధి పొందలేరా? మీ 6 గ్యారంటీలు అయినా కావచ్చు. ఏమీ లేదండి, అసలు ఏం లేదు. ఉట్టి బస్సు ఫెసిలిటీ తప్ప ఏం లేదు కదా వాళ్ళతోటి. ఉల్టా అన్ని పెంచేసి చేసి అంత ఆగంగానే ఉంది కదా. సో ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన 22 నెలలకి వెళ్ళి? ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉన్నది. ఇంకా ముంగడికి ఏమవుతుందో చెప్పలేదు. కొంతమంది అంటారు అది రాలేదు ఇది రాలేదు అంటారు, కానీ ఇంకా టైం పడుతుంది కదా. ఏమైనా చేయాలంటే ఎగ్జామ్ చేయాలంటే కూడా టైం పడుతుంది. ఎవరికి వేస్తారు మీ ఓటు? ఇంకా అప్పుడు ఇప్పుడు ఏం మారుతుందో ఇంకా అప్పుడు చెప్పలేము కదా. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, సో మీరు అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అందరూ మళ్ళీ కేసీఆరే అంటున్నారు. అందరూ అనడం కాదు, మేమంటే మాకు అంత బెనిఫిట్ ఏమీ లేదు. మామూలుగా ఓట్లు వేయటం వరకు తప్పించి మాకు ఇల్లు లేదు, ఏమీ లేవు. ఎవరు వచ్చినా ఇప్పుడు 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా, కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ పరిపాలన అంటే మేము దానివల్ల ఏం ఉపయోగం పొందుకోలేదమ్మా. ఎందుకు మీకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదు? అసలు పెట్టినాం, రాలేదు. ఫ్రీ గ్యాస్ లేదు, ఏమీ లేదు. కరెంటు ఏమీ లేవు అసలు. పింఛని అసలు ఏమీ లేదు. గృహజ్యోతి అని చెప్పేసి అసలు అది ఏమీ లేదు. ఖాళీగా మేము 15 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాము. 15 సంవత్సరాలకి వెళ్ళి మరి మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండేది? అప్పటి నుంచి కూడా రేషన్ కార్డు పెట్టినాం. 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు మొన్న ఈ పార్టీ వచ్చాక రేషన్ కార్డు వచ్చిందమ్మా. ఏది కాంగ్రెస్ పరిపాలన వచ్చాక వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ అని ఉన్నాడు కదా, సో ఆయన వస్తాడా లేకపోతే సుంతారెడ్డి వస్తుందా బీఆర్ఎస్ నుండి? అయితే నాకైతే ఎన్ని తెలియదమ్మా. అంటే మీరు చేయి గుర్తుకేస్తారా, కారు గుర్తుకేస్తారా? మేమైతే పోయిన కాంగ్రెస్ కేసినాము. ఇప్పుడైతే మాత్రం అందరూ వద్దు అని అంటున్నారు. దాన్ని బట్టి మరి దానికి వేయాలి, మా అప్పుడు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఏం వేయాలన్నది. నువ్వేమనుకుంటున్నావు అందరినీ నేను పక్కన పెడితే? మాకైతే రేషన్ కార్డు వచ్చిందమ్మా కాంగ్రెస్ వచ్చాక. అయితే కాంగ్రెసేనా? కాంగ్రెస్ వేయాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, సో బరిగా నడుస్తుంది, హడావిడి ఉంది ఎలక్షన్ సీజన్ కాబట్టి. సో ప్రస్తుతానికైతే 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ పరిపాలన ఏమో చెప్పలేము, కానీ జూబ్లీస్లో ఒకటే జెండా అమ్మ, ఆ జెండా బీఆర్ఎస్ జెండా. గత 3 సంవత్సరాలుగా మీరు చూసినట్టయితే గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యాలు జరిగినాయి. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సాధించున్నాడు. ఏదైతే ఇప్పుడు గోపీనాథ్ గారు లేరో ఆ మరణం వలన బై ఎలక్షన్ రావడం జరిగింది. సానుభూతి అని కాదమ్మా, పార్టీ కోసం పనిచేసిన నాయకుడు గోపీనాథ్ అన్న, అంటే ఆపత్లో వచ్చే నాయకుడు గోపీనాథ్ గారు. అలా ఓట్లు పడతాయి. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్లో గత ప్రభుత్వంలో చూస్తే హ్యాట్రిక్ గోపన్నకు అభిమానులు ఉన్నారు. అభిమానులు అంటే ఏదో ఎమ్మెల్యే ఉన్నాడని అభిమానం కాదు, ఆయన ఒక మంచి పనులు చేస్తాడని, ఆపదలో ఉంటే అన్న అని వస్తాడని, ఏదో మంచి కార్యంలో ముందు ఉంటాడని ఓట్లు వేస్తారమ్మా. ఇప్పుడు 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన నుండి రాలేదా ఎవరు కూడా? ఇప్పుడు గత రోజులుగా మేము ఇక్కడ యాక్టివ్ ఉన్నామమ్మా, యాక్టివ్ మెంబర్సే. పార్టీకి వర్క్ చేస్తాం, ఏ పార్టీలో చెప్పలేము. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ దాంట్లో ఖచ్చితంగా నవీన్ యాదవే గెలుస్తాడు మెజారిటీతో అని చెప్తున్నారు. మెజారిటీతో గెలవడం ఫస్ట్ అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు చూస్తున్నాను, రోజు కాన్వేల్ పున్నం గారు వస్తున్నారు, వివేక్ గారు మినిస్టర్ గారు వస్తున్నారు. ఇన్ని రోజులు ఏడున్నారు వాళ్ళంతా? ఇన్ని రోజులు ఈడ లేరు. ఈడ ఉన్న నాయకులు ఒకలే, గోపీనాథ్ గారి మరణం తర్వాత ఏదైనా ఇది చేసి వీళ్ళకి పార్టీ వాళ్ళకి ఏమైనా ఇది చేసి మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళు టికెట్ గెలవాలని చూస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది ఇప్పుడు ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కాలేదమ్మా. వాళ్ళు ఏం చేసినా
బీఆర్ఎస్లో ఉన్న జెండా ఒకటే, జూబ్లీస్లో ఉన్న జెండా ఒకటే, బీఆర్ఎస్ జెండా వస్తుంది. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అంకుల్, సో అంత ముందుకు బీఆర్ఎస్ పార్టీ నుండే ఉన్నారు మీ ఎమ్మెల్యే మాగంటి. సో ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది నవీన్ యాదవ్కి. సో బీజేపీ ముగ్గురిట్లల్లో ఎవరు వస్తే బాగుంటుంది? దీపక్ రెడ్డి అని అన్నారు, మరి అన్నారు కన్ఫర్మ్. ఇంకేం కన్ఫర్మేషన్ ఇవ్వలే. ఫస్ట్ పార్టీ పరంగా అయితే నేను సిపిఎంని మొదటి నుంచి, ఇప్పుడు కాదు, పట్టింది ఎర్ర జెండా. ఇప్పుడు చచ్చేంత వరకు కూడా దాంట్లో ఉంటుంది, అది కన్ఫర్మ్. అది అయితే ఫస్ట్ ఆఫ్ ఈ రాజకీయ నాయకులు జంపు జిలాని పద్ధతి మార్చండి. అది మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. రిక్వెస్ట్ ప్లస్ డిమాండ్ అంటే ఎట్లా అనుకోవాలి జంపు జిల్లా ఏంది? ఇప్పుడు ఈ పార్టీలో ఉంటారో వచ్చేసారి ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఏ పార్టీకి పోతారో తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కి వెళ్ళడం, కాంగ్రెస్ లోకి వెళ్ళి బీఆర్ఎస్ కి వెళ్ళడం, అది మార్చండి. మీడియా ద్వారా కానీ, న్యాయపరంగా కానీ, కోర్టుల ద్వారా కానీ అది మార్చండి ఫస్ట్. అంటే ఒక వ్యక్తిగతంగా అట్లా మారడానికి రీజన్ ఏందంటారు మీరు? అది వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి. ప్రజాసేవకు మాత్రం కాదు, 80% ప్రజాసేవకు మాత్రం కాదు, అది 100%. మరి ఉప ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? చెప్తున్నాను కదా, ఫస్ట్ జంపు జిల్లాని మార్చండి. మాగంటి జంపు జిల్లాని ఫస్ట్ టీడీపీ, తర్వాత టీఆర్ఎస్. అలాంటి వాళ్ళను ఆపండి. న్యాయంగా ఎవరైతే ఏ పార్టీకి అంకితమై వాళ్ళ పార్టీ ద్వారా పోటీ చేస్తే వాళ్ళకి మా సపోర్ట్. అది ఎవరి పార్టీ అని కాదు, అది ఒక్కటి మా ఉద్దేశం. పార్టీ పరంగా చూస్తారా, వ్యక్తిగతంగా చూస్తారా? వ్యక్తిగతం ఉండాలి ఫస్ట్. పార్టీ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎవ్రీ 10 years ప్రతి పార్టీ మారుతుంది, ప్రతి సీఎం మారుతాడు. తప్పితే 15 సంవత్సరాలు. ఒక కేరళ, పశ్చిమ బెంగాల్ తీసుకుంటే మా పార్టీ 30 years ఏకదాటిగా పాలించింది జ్యోతిబాస్ గారు. అది చరిత్ర, ప్రపంచ చరిత్ర. అది ఇప్పుడు 22 నెలలకు వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఏమంతా చెప్పుకోదగ్గ రేంజ్ లేదు, ఏకపక్ష పరిపాలన జరుగుతుంది. జూబ్లీ హిల్స్ అడ్డా మొత్తము నవీన్ యాదవ్దే అంటున్నారు. అని ఎట్లా అంటారు? అడ్డా అని ఎట్లా అంటున్నారు? అది రౌడిజం అయిపోతుంది. అడ్డా అంటే రౌడిజం అయిపోతుంది. రాజకీయం ఎందుకు అవుతుంది? అది అడ్డా అంటే ఏంది? అంటే కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు రౌడీ షీటర్లకు కూడా ఇట్లా సీట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి కూడా అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎవరికైనా సరే. అయితే రౌడీ షీటర్, నవీన్ రౌడీ షీటర్ అలాంటి పేరేం లేదు ఇంతవరకు. వాళ్ళ నాన్న ఏం చేసినా అది పక్కన పెట్టి ప్రస్తుతానికి నవీన్ యాదవ్ గారు వచ్చి కొద్దిగా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతవరకు అంత బ్యాడ్ ఏం లేదు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. అది వ్యక్తిగతంగా ఎక్కువ ఆయనకే మెజార్టీతో గెలిపించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఇంతకుముందు పోటీ చేసినప్పుడు 20,000 మెజార్టీ వచ్చింది, అతనికి 20,000 ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా చేసినప్పుడు. మరి ఇప్పుడు ఏమైనా పుంజుకోవచ్చు ఆయన చేసే సేవా కార్యక్రమాల మీద. అయితే రౌడీజం అనేది పేరు ఆయనకి ఏం లేదు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళ నాన్నప్పటి నుంచి నాకు పరిచయం, వాళ్ళ నాన్న కూడా పరిచయం నాకు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ బాగుందా, ఇప్పుడు 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన బాగుందా? బీజేపీ పరిపాలన విధంగా ఆలోచిస్తే ఏ పార్టీ అయినా ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళ కార్యకర్తలు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లోకల్ లీడర్లు కానీ డామినేషన్ మొదలవుతుంది. ఇప్పుడు కేసీఆర్కు మొదలైంది అదే యాక్చువల్గా. దానివల్ల లోకల్గా డామినేట్ పెరిగిపోయి అదర్ పార్టీ వాళ్ళని చిన్న చూపు చూడడము, నిర్లక్ష్యం చేయడము అలా జరిగి కొద్దిగా దెబ్బ పడింది. ఇక్కడ మురికి కాలువల సమస్య ఎక్కువ ఉంది అని మాట్లాడుతున్నారు. ఏమంత లేదే, కనిపిస్తుంది. మీరు కూడా తిరుగుతున్నారు కదా, వాటర్ వస్తే అవుతుందంట కదా, వర్షం వస్తే ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర అది ఒక దగ్గర ప్రస్తుతం ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక్కడ ఆ వైల్స్ ముందు అక్కడ గుంతుంది కదా, అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. దాన్ని మార్చడానికి అవకాశం లేదా? మరి కొద్దిగా చేసి వస్తారా అధికారులు? వస్తారు, అప్పుడే వస్తారు. ఓట్ల వరకేనా? ఓట్ల వరకే. వీళ్ళ పురమాయింపుతో వస్తారు తప్పితే నా ఆఫీసర్స్ వాళ్ళు స్వతహాగా మాత్రం రారు. అది ఎక్కడైనా జరుగుతున్నది. 6 గ్యారెంటీలు వచ్చాయా? ఏది కాంగ్రెస్ పరిపాలన ఏది పూర్తిగా ఎక్కడ వచ్చింది? ఏదో తూతూ మంత్రంగా వచ్చింది. అది ఏది గ్యారెంటీ వచ్చింది? ఏది పూర్తిగా అమలు జరిగింది? లైట్ బిల్ ఉంది అన్నారు, స్లమ్ ఏరియాలో. ఇప్పుడు మా స్లమ్ ఏరియా ఏది? సిలిండర్ అన్నారు, ఏది? ఎక్కడుంది? ఉచిత గ్యాస్ ఎవరికి వచ్చింది? ఉచిత కరెంట్ ఎవరికి వచ్చింది? ఎంతమందికి వచ్చింది? ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. వినాయకరావు నగర్లో 370 ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో మహా అయితే ఒక 30-40 ఇళ్ళకి రావచ్చు ఉచిత కరెంట్. నాలుకకు నరాలు ఉండవు, హామీలు ఇవ్వడం వరకే, కానీ అమల్లో ఏది? ఆచరణలో ఎక్కడ? ఏం అమలు కాదంటారా? చెప్పండి. మ్యాక్సిమం మీకు తెలిసిన, మీకు కూడా తెలుస్తుంది కదా. నాలాంటి వాళ్ళు మీరు కొంత వేల మంది, లక్షల మంది మీకు ఇంటర్వ్యూ చేస్తుంటారు, సమాధానాలు అయితే వస్తాయి కదా.
దాంట్లో ఏమైనా కొన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు కదా, ఏమి ఎక్కడ వచ్చింది. అది ఇంకొచ్చి ఈ ఫుట్పాత్ విషయాల్లో కూడా ఈ లోకల్ వాడుకుంటున్నారు వాళ్ళు. ఉదాహరణకి ఫుట్పాత్ బిజినెస్ ఉంది, ఆ ఎలక్షన్ల ముందేమో ఏమన్నారు, ఎలక్షన్ తర్వాత వాళ్ళని లేపడము సతాయించడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? అది టోటల్గా 50-50 ఏదైనా ఛాన్సెస్, ఏది గ్యారంటీ లేదు. ఇది గ్యారంటీనో ఇది మాకు జీవిత ఆధారం ఉంది, ఈ వ్యాపారం మేము చేసుకోగలుగుతాము న్యాయంగా ధైర్యంగా అనేది మాత్రం లేదు. ఎప్పుడు ఏమవుతుందో. మాగంటి వాళ్ళ వైఫ్కి ఎక్కువగా సుంతారెడ్డి గారికి సానుభూతిగా ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పి. అమ్మా, ఇది సానుభూతి అనేది తరాల నుంచి ఉంది. ఏది నెహ్రూ పాలన నుంచి ఉంది సానుభూతి అనేది. నెహ్రూ పోయిన తర్వాత ఇందిరాగాంధీ కొడుకు ఇవన్నీ వంశ పారంపర్యం అంటారు కదా, ఆ టైప్ వస్తున్నాయి తప్పితే వాళ్ళు ఉరగబెట్టింది ఏమీ లేదు. ఆమెకి ఏం అనుభవం ఉంది? ఉదాహరణకి ఆమెకి ఏం అనుభవం ఉంది? ఎన్ని రోజులు హౌస్ వైఫ్గా ఉన్నది, ఇవి పోయినంత మాత్రాన వేసి ఏం చేయగలుగుతుంది? అతను ఆమె వెనకాల ఉన్నోళ్ళు వాడుకుంటారు తప్పితే ఆమె స్వతహాగా చేసేది ఏమి ఉండదు. అంటే ఎట్టకేలుగా మీరు కాంగ్రెస్ అని చెప్తున్నారని చెప్పొచ్చు. నేను అట్లా అనట్లేదు కదా, నేను చెప్తున్నా ఏ పార్టీకి కన్ఫర్మ్ అని చెప్పట్లేదు. మీరు ఆమె గురించి అడిగితే నేను చెప్తున్నా, ఆమె గురించి అడిగితే చెప్తున్నాను, అంతే చెప్తే ఇంకోటి కాదు. థ్యాంక్ యూ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలక్షన్స్, ఎవరికి వేస్తావు ఓటు? కేసీఆర్. వేస్తావా? ఎందుకు? మంచి లబ్ధి పొందిందా? అప్పుడు 10 సంవత్సరాల పరిపాలన బాగుందా? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఇంతవరకు అయితే ఆడికే వేసాం మేడం. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది మరి? బాగానే ఉంది మేడం. బాగానే ఉందా? ఉచిత బస్సు పోతున్నావా? ఫ్రీ గ్యాసా? ఉచిత కరెంటు? ఏమేమి వచ్చినాయి మీకు? 6 గ్యారంటీలు వచ్చినాయా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు ఏంటి మేడం? గ్యాసు, కరెంటు. గ్యాస్ అంటే ఫ్రీ, గ్యాస్ హెచ్పి మాది ఫ్రీనేనా? కరెంటు, బస్సు. ఇంకా రేషన్ వస్తే లేదా? రేషన్ ఏం బియ్యం వస్తున్నాయి? దొడ్డు బియ్యమా, సన్న బియ్యం? సన్న బియ్యం వస్తున్నాయి మేడం. సన్న బియ్యమేనా? మరి ఇంకేంటి? ఇందిరమ్మ ఇల్లు రాలేదనా? ఇందిరమ్మ ఇల్లు మాకు సొంతం ఉందని రాలేదు మేడం, అదే చెప్తున్నా. ఎవరికి వేస్తావు మరి ఓటు? మరి ఇక్కడ మీ దగ్గర ఎక్కువ నవీన్ యాదవ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ గెలుస్తారా, సుంతారెడ్డి గెలుస్తుందా? కారు గెలుస్తుందా, పువ్వు గెలుస్తుందా, చెయ్యి గెలుస్తుందా? చెయ్యి గెలుస్తుంది మేడం. చెయ్యి గెలుస్తుందా? ఓకే. అంటే నవీన్ యాదవ్ చూసినా ఎప్పుడైనా? నవీన్ యాదవ్ గారితో మాట్లాడినావా? మాట్లాడలేదు. వస్తూ పోతూ ఉంటారా? ఇక మేము ఎక్కువ తిరగం మేడం, ఇంట్లోనే ఉంటాం. షుగర్ వచ్చింది, ఇంట్లోనే ఉంటున్నాం, 1 సంవత్సరం అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది. అలాగే ఎవరైతే మీకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది, వాళ్ళ వైఫ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ బీజేపీ నుండి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అభ్యర్థిగా. ఎవరి పరిపాలన బాగుంది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన ముందు ఉండి బీదాలకి మంచి చెడ్డ చూసిండు చేసిండు, మేము అందు నుండి చెప్పొద్దు. కాకపోతే ఇప్పుడు ఆ సానుభూతితో కూడా ఆమెకు వేయచ్చు. కొన్ని ఇప్పుడు నవీన్ యాదవ్ నిలబడ్డాడు, బస్తీ మనిషి కదా అని కూడా కొంతమంది బస్తీలో చేసిండు, కొంచెం లేని వాళ్ళకన్నీ కూడా వాళ్ళు చేయొచ్చు నవీన్ యాదవ్కి. 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? 3 వచ్చిన వాళ్ళకి పింఛన్ ఇవ్వమంటే సిస్టమ్ ఓపెన్ లేదు, తర్వాత రండి అని మాట్లాడతారు. వాళ్ళు ఓల్డేజ్ పింఛన్ ముందు నుంచి ఉంది కదా, వృద్ధుల కంటే 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. లేదు భర్త చనిపోయిన వాళ్ళకి అప్లికేషన్ పెడితే ఎంబడ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదు? పోతే గ్యారెంటీలు ఏం లబ్ధి పొందలేదా మీరు? ఏం పొందినాం? ఒకటి బస్ ఒకటి ఫ్రీ పెట్టిండు. కళ్యాణ లక్ష్మికి పెళ్లి చేస్తేనేమో తులం బంగారం ఇస్తా అన్నాడు, మళ్ళా పుస్తలపేటలు ఇస్తామన్నాడు, 2500 వేస్తానన్నాడు మహిళలకి. ఏవి చేసిండు గ్యారెంటీ చెప్పండి? డెవలప్మెంట్ ఏం లేదా ఇక్కడ మీ కార్మిక్ నగర్లో? చూస్తారు కదా మోరీలు, రాత్రి 12 గంటలకు నీళ్ళు ఇస్తాడు, 3 గంటలకి. పని చేసి వచ్చిన వాళ్ళు ఎప్పుడు లేచి తీసుకోవాలి చెప్పండి? వర్షం వస్తే మొత్తం మన అది సముద్రంలోకి పోతుంది. వస్తారా అప్పుడు అధికారులు మరి పలకరించడానికి? కింద బంగారు వర్షం కాడ ఇక్కడ దాకా పోయినాయి, 2-3 కొట్టుకుపోతుంటే సగం రాత్రి 12 గంటలకు మేము పోయి తీసినాం, నేను కళా ప్రేమిల. మరి ఎవరు వచ్చారు అప్పుడు? ఫోన్లు చేస్తే మంచిగా వాడుకున్నారు. మరి మూరిందాడు పెద్దది. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకంటే ఇది ఉప ఎన్నికలు, ఖచ్చితంగా మీరు ఒకరిని ఎంచుకోవాలి. ఒక్కరినైనా ఎట్లా ఎంచుకుంటాం? మాకు ఎవరు పని చేస్తారో వాళ్ళకే వేస్తాం, అవునా? ఇప్పుడు చెప్తే మీకు కూడా తెలుసు, మాకు ఏ అధికారి పని చేస్తుండో వాళ్ళకి వేస్తే మేము కూడా సంతోషపడతాం. అదే చెప్పిన 12 గంటలకు వాటర్ ఇస్తాడు, ఆ 12 గంటలకి డ్యూటీలు చేసి వస్తారు, స్లమ్ మేర అంటారు, కూలి పని చేసి వస్తారు, మస్తు నిద్రలు ఉంటారు. 3 గంటలకు ఇస్తాడండి. నీళ్ళు ఎట్లా పట్టుకోవాలి?
కొందరు పడతారు కొందరు పడతారు. మీ పేరమ్మా? ఇక్కడేనా కార్మిక్ నగరేనా? ఎట్లుందంటే డెవలప్మెంట్ ఎట్లుంది ఇక్కడ? డెవలప్మెంట్ ఇప్పుడు పీజీఆర్ ఉన్నప్పుడు డెవలప్మెంటే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కొంత మటుకు వాటరు లైన్ అవి అవి కొన్ని చేసిర్రు, కానీ అప్పుడు నుంచి చేసినవే ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదు, వెలిగింది ఏం లేదు. ఈ రోడ్డు రోజు నీళ్ళు పోతాయి, దానికి చెప్తున్నాం, ఎవరు పట్టించుకుంటలేదు. ఆ నీళ్లు బంద్ చేయాలి. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన అంటే మనుషులందరూ ఒకటే అని మాట్లాడతలేదు. ఇప్పుడు మీ మనిషి వచ్చింది అనుకో, మీకు ఒక రెస్పాన్స్ ఇస్తారు, మేము పోతే మాకు ఒక రెస్పాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు తేడానా? తేడానే. చూస్తలేరు, గరీబులను చూస్తలేరు, గరీబులను పట్టించుకోరు. ఓటప్పుడు మాత్రం వస్తారా? వస్తారు. ఓట్లు వేయండమ్మా, మేము మీరు ఏం కావాలని అడిగితే చేస్తామంటారు. ఓట్లు జీతినాక నువ్వెక్కడో నేను అక్కడ దగ్గర దాకా పోనీ కలుస్తామంటే, నా బిడ్డ బాగాలేక 4 years కరోనా స్టార్ట్ అయినప్పుడు నా బిడ్డ కిడ్నీ ప్రాబ్లం తోటి ఎన్నిసార్లు ఆడదాకా పోయినా కానీ ఎవరు దగ్గర పోనీయలే. ఇప్పుడు ఈ 22 నెలల పరిపాలన ఎట్లుంది మరి? 22 పరిపాలన కళ్యాణ లక్ష్మి అన్నారు, ఇవ్వట్లేదు. పిల్లలు పెళ్లి కానీ పిల్లలకు కానీ మహిళలకు కానీ 2500 అదే 2500 ఇస్తా అన్నారు, అది ఇస్తలేరు. మాకు వీడియో పింఛన్ 4000 అన్నారు, 4000 వస్తలేవు. 2000 కూడా సరిగా అయ్యారు నెలల. ఇప్పుడు లాస్ట్ 31 తారీఖు దాకా అయ్యారు. మాకు ఆయన ఉన్నప్పుడు మంచిగా వేసిండు. ఇప్పుడు మరి ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ఇంకా పనిచేసేటోళ్ళు కావాలమ్మా. పనిచేసేటోళ్ళు ఎవరు అనుకుంటారు మీరు వ్యక్తిగతంగా? వ్యక్తిగతంగా అంటే చూడండి, మంచి పని చేసేటోళ్ళు, మా బాధలు తెలుసుకునేటోళ్ళు మాకు కావాలి. అంటే పువ్వు గుర్తా లేకపోతే నవీన్ యాదవ్ ఎక్కువ వినిపిస్తుంది కదా పేరు మరి ఇక్కడ? నవీన్ యాదవ్ కూడా మా పిల్లగాడే, మా బెస్తి పిల్లగాడే. మా కళ్ళమ్మ కూడా చిన్నప్పటి నుంచి పెరిగిండు. అన్న కూడా ఎప్పుడన్నా పోతే బాధ. ఎక్కువ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా? అంటే మరి పబ్లిక్ చేతిలో ఉందమ్మా, మా చేతిలో ఏముంది? పబ్లిక్ ఎవరిని ఎన్నుకుంటారో అలాగే తెలుసు, ఎవరు కోట్లు వేస్తారో వాళ్ళే చెప్తారు. ఎవరికి వేస్తారు? ఎట్లుంది పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన? ఇంకా ఉందంటే ఉంది, ఇంకా వేసేది చేస్తాము. ఇంకా ఎవరు ఒకరికి వేసేది ఎప్పుడు వేస్తాము. ఇక్కడ మీ దగ్గర ఎక్కువ, మీ బస్తీలలో ఎక్కువ నవీన్ యాదవ్ అని వినిపిస్తుంది మరి. సరే, అక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఏది చెప్పలేము కదా మనము. అట్లా కానీ వాటర్ మారుతాము. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఇంకా అటు ఇటు అటు ఇటు ఏంటంటే 6 గ్యారంటీలు వచ్చినాయా? వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి మీకు? ఇది ఏమొచ్చి బస్సులు, కరెంటు బిల్లు 0, ఇంకా ఏంటివి రేషన్ బియ్యం 3, రేషన్ బియ్యం 3, ఇంకా చీరలని అవి ఇవ్వలేదు. పింఛన్లు వచ్చేటోళ్ళకి వస్తున్నాయి అంతే. అదే 2000 4000 అన్నాడు కానీ 2000 వస్తున్నాయి పింఛన్. కొంచెం వాటర్ శ్రద్ధ తీసుకొని చెప్పండి ఛానల్. ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎలక్షన్స్ ఉన్నాయి కదా? సో 3 పార్టీలు ఉన్నాయి. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన 22 నెలలకి వెళ్ళి? వచ్చినాయి 6 గ్యారంటీలు? 6 గ్యారెంటీలు అంటే ఇంకా ఒకటి రాలేదు కదండి. 2500 ఇస్తాడు కదా, ఒకటే పెండింగ్ ఉన్నది. మిగతా అన్నీ వచ్చాయా? ఇప్పుడైతే గ్యాస్ డబ్బులు కూడా పడట్లేదు. ఇక అవన్నీ చేస్తాడు. మన నవీన్ వస్తున్నాడు కదా, మన నవీన్ వస్తుండు కాబట్టి అన్నీ అవుతాయి. ఎంత మెజారిటీతో గెలవచ్చు మీ నవీన్? నవీన్ ఖచ్చితంగా 30-35 వేల గ్యారంటీకి వెళ్తాడండి. అంటే ఆయన ఇప్పుడు వ్యక్తిగతంగా అందరూ ఒక రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తులకు ఎట్లా అవన్నీ తెలియని విషయాలు. అంటే మీరు వ్యక్తిగతంగా చూస్తున్నారా నవీన్ యాదవ్? నేను ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మాకు వాళ్ళు తెలుసు. శ్రీశైలం అన్న, మేము అన్న దగ్గరే ఉండే, మాకు పుట్టిల్లు లాగా అది. ఇప్పటి వరకు కూడా అంటే నవీన్ తోటి ఇప్పుడు కాదు, ఈ పార్టీలు ఇవన్నీ కాదు మాకు. ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి నా పిల్లలను మేము హాస్టల్ వేసుకున్న, అన్న సహకారం చేసి లేని వాళ్ళకు అది అన్నీ చేసిన. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ పార్టీ ఏదో అని కాదు, ఇది అన్నతో సంబంధం ఫస్ట్ నుంచి వెళ్ళి మాకు అన్న ఇట్లా అట్లా నవీన్ యాదవ్ అట్లా అభిమానం. అప్పుడు టీఆర్ఎస్ మరి 10 సంవత్సరాలు ఉంది కదా, మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏం చేయలేదా మరి? ఇక ఆయన గురించి అంటే మనం పోలేదు, మనం పట్టించుకోలేదు మేడం. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇచ్చారు కదా టికెట్, మరి ఒక లేడీగా ఆమెకు మీరు సపోర్ట్ చేస్తారా? ఇక సపోర్ట్ అంటే మేమైతే గ్యారంటీగా నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తాం మేడం. అంటే సానుభూతితో అవకాశం ఉంది అని అంటున్నారు. సానుభూతితో చేయొచ్చు మేడం, ఎవరైనా చేయొచ్చు, దాని ఏం తప్పేం లేదు. 50-50 ఉంది అంటున్నారు మీ దగ్గర, మరి ఎట్లుంది అంటున్నారు? కానీ అది లాస్ట్ కానీ తెలియదు మేడం. కాకపోతే ఎక్కువ మాత్రం నవీన్ యాదవ్ వినిపిస్తుంది, ఇక అది లాస్ట్ కానీ తెలియదు మనకు. అట్లా ఎవరు వస్తే బాగుంటుందండి? ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి అధికార పార్టీ రావాలి. ఎవరు మీ ఎమ్మెల్యే అంత ముందుకు?
ఇంతకుముందు అయితే ఈయన మాగంటి గోపీనాథ్. ఎట్లుండే ఆయన ఉన్నప్పుడు మీకు? అంటే అన్ని మీ ఏరియాకి సంబంధించినటువంటి వాటర్ అయినా కూడా కావచ్చు. ఇంతకుముందు బాగా చేసి, ఇంతకుముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే చేశారు. మా సైడ్ అక్కడ గ్రౌండ్ కూడా అయింది, కింద ఫంక్షనల్ అయింది, బాగానే అవే పనులు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అధికారం పార్టీ రావాలని అంటాం అంతే. ఓకే. సో అంటే నవీన్ యాదవ్ గురించి ఏమైనా తెలుసా మీకు? వ్యక్తిగతంగా అయినా నార్మల్గా రావడం పోవడం, ఎప్పుడైనా కలవడం, మాట్లాడడం అట్లాంటివి చేస్తూ ఉంటారా? ఎవరిని పట్టించుకున్నాను. అంటే ఇప్పుడు 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందన్న? కాంగ్రెస్ పరిపాలన ప్రస్తుతానికి అసలు ఏం లేదమ్మా, ఏం లేదు. పెన్షన్ వస్తుంటారా? ఏం రాదమ్మా. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? 22 నెలలు అయింది కదా. ఇంకేం తెలుస్తలేదమ్మా నాకేం తెలుసు. సో ఇప్పుడు మీ జూబ్లీస్ లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, మరి ఎవరు గెలిస్తే బాగుంటది? ఎవరు గెలుస్తారంటే దాన్ని బట్టి చూడాలా, ఎవరు గెలుస్తారు ఎవరు గెలరు. ఎవరు అంత ముందుకు మీ ఎమ్మెల్యే గోపీనాథ్. ఇప్పుడు తను చనిపోయారు కాబట్టి వాళ్ళ వైఫ్ సునీతారెడ్డి గారికి ఇచ్చారు కదా, మరి వేస్తారా? తప్పనిసరి. ఎవరు చేస్తారా? ఎట్లుండే అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు? నీళ్ళు ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. ఇప్పుడు ఈయన కూడా ఏవి ఇవి ఇస్తున్నారో ఇంకేమి 6 గ్యారెంటీ పథకాలు ఇవ్వలేదు. ఏమి ఎక్కడ గ్యాస్ అన్నారు, ఏం పింఛని అన్నారు. ఒక కరెంట్ బిల్లు మట్టు మాపు అవుతుంది. రేషన్ రావడం లేదు. రేషన్ 6 కిలోలు వస్తుంది, అవి ఫస్ట్ నుంచే వస్తుంది. ఆయన ఇప్పుడు ఇచ్చేది ఏంటి, ఫస్ట్ నుంచే ఉన్నది అంతే. ఎట్లుంది మరి పరిపాలన? ఎట్లా ఉందంటే తర్వాత ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇట్లా నడుస్తుంది. నేను చెప్తున్నాను అంతే. మరి ఇక్కడ ఎక్కువ మీ దగ్గర నవీన్ యాదవే గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఏమో దేవుడి దయ్యకన. తెలుసా నవీన్ యాదవ్? నాకు తెలియదు అంతా. ఈయన ఎవరు గెలుస్తారో. మనం కూలి చేసుకున్న వాళ్ళు పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తాం. ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా మీకు? రాలేదు. దానికి కూడా పెట్టినా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పెట్టినా, రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు. వాటర్ ప్రాబ్లం అట్లాంటివి? కరెంటు అదే 200 కరెంట్ బిల్లు మాపు అయింది, వాటర్ బిల్లు మాపు అయింది. ఎవరికి ఇస్తావు ఓటు మరి? అప్పటికి ఎవరికి ఇదైతే మొన్న బతుకమ్మ చీరలు అన్నారు, ఇవ్వలేదు. ఏది గిఫ్ట్లు అన్నారు, ఇవ్వలేదు. ఎందుకు? ఏం ఫలితం ఉంది? ఆయన ఏదో గిఫ్ట్ ఇస్తే మనకు గుర్తింపు ఉంటుంది. అయ్యో రేవంత్ అన్న గెలిచిండు మాకు ఇచ్చినాడని. చీరలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, ఎవరికి లేదు. మాకు అప్పటికి ఎవరు బుద్ధి పుడితే మేము అప్పుడు వేస్తాం. మేము ఇప్పుడు వాళ్ళకి వేస్తాం వీళ్ళకి వేస్తాం అనకూడదు. ఆ దేవుడిదా అప్పటికి మన బుద్ధి ఎలా మారుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి వేయాలని బుద్ధి పుడితే అటే చేస్తాం. అవునా కాదా? నిజమే అబద్ధం? నిజమే. పేరు? మీ పేరు? సత్యమ్మ. ఏం చేస్తుంటారు? ఏం లేదు, గిట్టనే కూర్చుంటాం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ రాదు. పెన్షన్ రాదు ఇప్పటికి? అప్లై చేయలేదా? మా ఆయనకు వస్తుంది. నాకు మీ ఆయనకు వస్తుందా? సో ఇప్పుడు 22 నెలలు అవుతుంది కదా కాంగ్రెస్ పరిపాలన జరగబట్టి, ఎట్లా అనిపిస్తుంది? అన్ని గట్టినే వాడే. గట్లంటే ఎట్లా? ఎట్లా అంటే పింఛన్ ఎక్క చేస్తున్నాడు, ఎవరికన్నా వస్తున్నాయి వాళ్ళకి, అవి చేయలేదు. ఇవి సిలిండర్లకు 500 వేస్తున్నాడు, అది లేదు 500. అవి లేవు ఇవి లేవి కానీ ఓటు అయితే ఆయనకి వేస్తాం అంతే, నియ్యతోనే వేస్తాం. జనార్దన్ రెడ్డి ఇవన్నీ ఇచ్చిండు ఇండ్లు, ఆయనకి వేస్తాం. కాంగ్రెస్కే వేస్తారు? వేస్తాం. మరి ఇక ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ ఎవరుండే మీ ఎమ్మెల్యే అప్పుడు? జనార్దన్ రెడ్డి ఉండే. ఇప్పుడు మొన్న చనిపోయిండు కదా మాగంటి గోపీనాథ్ కూడా వేసినాం. వేసిందా? ఇప్పుడు వాళ్ళ వైపు సునీతారెడ్డికి టికెట్ ఇచ్చిండు, మరి ఆడోళ్ళు సపోర్ట్ ఎక్కువ చేస్తారంట, సింపతి కొద్ది అంటున్నారు. నువ్వు అట్లనే చేస్తావా లేకపోతే నీకు ఇష్టమైన పార్టీ కాంగ్రెస్ పార్టీకి వేస్తావా? అందరేస్తే నేను కూడా వేస్తాను. అందరేస్తే నువ్వు కూడా? నువ్వు నీ ఇష్టం చెయ్యవా? మరొక్క చీర ఇచ్చిర్రా మాకు ముసలాళ్ళకు. చీర కావాలా నీకు? చీర కావాలి మరి. ఆమె ముసలామె, నేను ముసలామె. నీకు చీర ఇయ్యలేదా మొన్న బతుకమ్మ? అవేమో టోకాన్లు కావాలన్నట్టు. ఉండవే టోకాన్లు కావాలన్నట్టు. ఏం టోకాను? చీరలు కాదులేవా అమ్మ, మస్తున్నాయి. కానీ ఇగో బస్తీలో ఉంటాం, అది ఒక పద్ధతి ఉంటుందా? అది తెచ్చుకోనాక మాకు ఇవ్వకపోతే ఎట్లా ఎట్లున్నా మరి? మీకు నీళ్లు, కరెంట్ అన్ని ఉన్నాయి. కరెంటు, రేషన్ వస్తుందా? బియ్యం వస్తుందా నీకు? బియ్యం వస్తాయి. ఏం బియ్యం వస్తుంది? సన్న బియ్యం వస్తుంది. సన్న బియ్యం వస్తుంది. ఎన్ని కిలోలు వస్తున్నాయి? 12 కిలోలు. 12 కిలోలు వస్తుంది. ఉచిత బస్సు పోతావా? నేను ఆడికి పోను. ఏడివో చెప్తూ ఉంటారా పోయి వచ్చిన వాళ్ళు? చెప్పరా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి అంటే నవీన్ యాదవ్ నిలబడ్డాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ అంట నిలబడ్డాడు, మరి ఆయన గెలిపించుకుంటారా మీరు? వచ్చిండు కదా, నేను చెప్పినాం. ఏమని చెప్పినావు? అందరు చెప్తే మేము చెప్పినా వేస్తామని. అందరిది కాదు, నువ్వు చెప్పు. వేస్తామా అన్నమా? వస్తాం గుర్తుగా వస్తామని. నీ పేరు? ఎంత ముసలమ్మ నాయన, నాకు పింఛన్ లేదు. అయ్యో,
పెట్టుకోలేదు రాసి ఇస్తాము ఆఫీసులో పెడతాము అవి రానే రావు అప్లై చేసి వచ్చినాం మరి ఇట్లా ఓట్లు అడిగేటప్పుడు వస్తారా మీ ఇంటికి ఓట్లు అడిగేటప్పుడు వస్తారు రాత్రిగున్న పోయినా మాట్లాడినాం అందరికి ఏం చేయాలి వస్తుంది అంటారు ఎప్పుడు వస్తుంది ఇంకా పింఛన్ మాకు సచ్చినాక వస్తుందా మాకు సచ్చినాక వస్తుందా చెప్పమ్మా అయ్యో గట్లా అనద్దు కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇయ్యలేదా మీకు ఇల్లు లేదు ఇక్కడ కిరాయికి ఉంటాము ఇల్లు రాలే ఏం రాలేదు ఇల్లు కూడా అప్లై చేసినాం కానీ రాలేదు గ్యాస్ వస్తుందా గ్యాస్ లేదు కట్టెల పొయ్యి మీద చేసుకుంటాం మేము తెలుసా అమ్మ ఇగో చూపిస్తా పాప ఉచిత కరెంట్ ఉన్నది కిరాయికి ఉన్నాం కదా కరెంట్ ఉన్నది ఇక గ్యాస్ రేషన్ వస్తుందా బియ్యం రేషన్ వస్తాయి సన్న బియ్యం వస్తాయి బతుకమ్మ చీరలు వస్తాయి ఒక్క చీర లేదు మాకు చీర లేదేం ముసలికి ఇవ్వచ్చు కదా బిడ్డ 2500 పడుతున్నాయి బ్యాంక్లో ఏమో అవి లేవు 200 500 లేవు పింఛన్ లేదు అది లేదు మాకు మరి ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లున్నదని చెప్పాలి ఇక ఏం చెప్పాలి మేము మా బతుకు గిట్లున్నది అదే చెప్తున్నా కొడుక మాకు పింఛన్ కావాలి కదా బిడ్డ ఇప్పుడు మరి ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఉప ఎన్నికలు ఎవరు వస్తారు అనుకుంటున్నావు కాంగ్రెసా లేకపోతే చెయ్యి వస్తుందా పువ్వు వస్తుందా కారు వస్తుందా ఏది వస్తుందా బిడ్డ ఎట్లా చెప్పాలి నువ్వు దేనికి వేస్తావు నువ్వు చెప్పాలి కదా నీ ఒపీనియన్ అంటే నేను అడుగుతున్నాను అంటే ఉద్దేశం యాదానికి ఏమంటారు యాదానికి వేయాలి మా పిల్లలు వాళ్ళు ఏం చెప్పాలి పిల్లలని కాదు కానీ నీకు ఇష్టమైంది ఏంటిది అప్పటి నుంచే చేయగుర్తుకేసిన నేను చేయగుర్తుకేసిన ఇప్పుడు కూడానా అమ్మ నమస్తే తిన్నావా అన్నం తిన్నావా ఏం చేస్తావు ఏం చేయ తింటా కూర్చుంటావా ఏం కూర వండినావు పప్పు చారు చేసినావు ఇప్పుడు మరి మీ జూబ్లీస్లో ఉప ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎన్నికలు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నాయి ఎవరికి ఎత్తావు ఓటు ఎవరు రావాలనుకుంటున్నావు అట్ట ఆయననే వస్తాడు అందరు ఎవ్వరు ఎవరు వస్తారు అనుకుంటున్నావు మరి ముందు ఎవ్వరు వచ్చినా గాయనే వస్తాడు నువ్వు పెద్ద ఆవిడవు కదా అన్ని చూసినావు కాబట్టి ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇన్ని పరిపాలనలు చూస్తున్నావు నువ్వు ఆయన అంటే ఎవరు అనుకోవాలి నేను మరి చెయ్యి అనుకోవాలా పువ్వు అనుకోవాలా కారు అనుకోవాలి చెయ్యి వస్తుందా నవీన్ యాదవ్ వస్తాడా పెన్షన్ వస్తుందా పెన్షన్ లేదు ఏం లేదు వచ్చినాయా 6 గ్యారంటీ పథకాలు మీకు మొన్న అప్లై చేసినాం ఎప్పటి నుంచో చేస్తే కూడా రాలేదు మళ్ళీ మొన్న అప్లై చేసినాం అప్లై చేస్తే అది కూడా రాలేదు ఇక 6 గ్యారంటీలలో ఒక రేషన్ కార్డు వచ్చింది నాకు రేషన్ కార్డు వచ్చింది అబద్ధం మీద చెప్పాలి వచ్చింది రేషన్ కార్డు ఎట్లుంది ఇప్పుడు ఈ 22 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది ఎందుకంటే ఎవరు వచ్చినా హామీలు ఇస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చి ఇవ్వలేరు కదా గవర్నమెంటే పే చేస్తుంది గవర్నమెంట్ నుంచే వస్తుంది అది మన మీద నుంచి వస్తుంది ఏదైనా ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేరు ప్రజల చేత ఎన్నుకోబడతారు ప్రజలే నిర్ణయిస్తారు ఏదైనా అట్లా నిర్ణయం అయింది జరుగుతుంది ఏ కాలం ఏది జరగాలనో అది జరుగుతుంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తుంది గ్యారెంటీ 3 years పరిపాలన ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ ని మనం గెలిపించుకోవాలి అంటే ఇప్పుడు నార్మల్గా కాంగ్రెస్ నుండి మీ ఎవరు అభ్యర్థి ఎవరు నవీన్ యాదవ్ రెడ్డి అంతకుముందు మీ ఎమ్మెల్యే ఎవరు అంతకుముందు మా ఎమ్మెల్యే గోపినాథ్ సీఎం ఎవరు సీఎం మన కేసీఆరేనా ఎందుకు తెలియదు ఇప్పుడేమో ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పినావు అన్నట్టు అంటే ఇటు సైడ్ మీకు వాటర్ ప్రాబ్లం అయినా లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు రేషన్ కార్డుకి ఎదురు చూసినాం బిడ్డ రాలేదు అంటే అప్పుడు 10 సంవత్సరాల పరిపాలన మంచిగా లేదా మరి అప్పుడు పాలన ఉంది కానీ మధ్యలో ఉన్న వాళ్ళే మోసం చేస్తారు కదా ఏ పార్టీలు ఉన్నా మధ్యలో ఉన్న వాళ్ళతోటే పోతుంది అది ఏదైనా ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళు ఏం చేయాలా కొంచెం ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా తిరుగుతారు తిరిగినట్లనే అట్లా ప్రజలను ఎవడుండో ఎవరు లేరో అది కూడా మనం పట్టించుకోవాలి ఖచ్చితంగా నవీన్ యాదవే గెలుస్తారని చెప్తున్నారు ఎంత మెజార్టీతో గెలవచ్చు నవీన్ యాదవ్ మెజారిటీ తోటే వస్తాడమ్మా మెజారిటీ తోటే గెలుస్తాడు ఎందుకంటే అది ఇప్పుడు రన్నింగ్ ఉంది ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తాడని వస్తాడని మనం ఏమి ఇటట్టే అప్పట్లోపట్టే మనుషులు మారచ్చు ఎట్లుంటుంది అంటే దీన్ని పాలన ఎట్లుంటుంది అంటే ఆ క్షణంలోనే మారిపోతారు ఆ క్షణంలో ఇది ఉంటుంది అట్లుంటుంది అది 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ పరిపాలన వచ్చి ఎట్లా అనిపిస్తుంది ఉప ఎన్నికలు ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుండి
అప్పుడు వచ్చినా కానీ ఏం పనులు అవుతావలేవురా, ఏం పనులు అవ్వలేవు. ఇప్పుడు ఎట్లా అవుతావు చూద్దాం. మరి ఎవరు ఏం డెవలప్మెంట్ నేను మీ ఏరియాలో చేసిరు, కొంతవరకు చేసిరు, బాగానే చేసిరు. కానీ అప్పుడు జరిగిందే ఉంది, ఇప్పుడు అయితే ఏం డెవలపింగ్ అన్నది ఏం లేదు. అప్పుడు జరిగిందే ఉంది, అదే ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ మరి 6 గ్యారంటీ పథకాలు పెట్టింది, వచ్చిందా? లబ్ధి పొందారా మీరు? ఏ పథకం రాలేదు. పెట్టిండు సార్, పెట్టలేదు అంటలేవు, చేసిండులే పాపం, చేసినొచ్చిండు, పెట్టిండు. కానీ అది బస్సు ఫ్రీ పెట్టడం వేస్ట్ అయింది. అది వేయకుండా మహిళలకి మంచి లాభమే ఉంది. ఏం లాభం ఉంది? ఏం లాభం? నెలకు 3500 మిగులుతున్నాయి బస్ ఛార్జీలని. ఎవరికి మిగులుతుంది? వెళ్ళిన వాళ్ళకే మిగులుతున్నాయి. ఇప్పుడు మనము హోమ్ మేకర్లు, మనం ఇప్పుడు హోమ్ మేకర్లు అన్నప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం. ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారో 6 మంత్స్కి ఒకసారో పోతాం. అదేంది పోయినా కానీ ఎంత టార్చర్ అవుతుంది, నిల్చోడానికి లేకుండా అయిపోతుంది. అది కాకుండా అదే డబ్బులు అవే 3500 కాకుండా అవే 2000 బ్యాంకులలో వేసి మహిళలకు హెల్ప్ చేస్తుంటే అది వేరే ఉంటుండే కదా హెల్ప్. అట్లా కాకుండా ఇట్లా పెట్టి వేస్ట్ అయ్యిండు, కొంచెం బ్యాడ్ అయిపోయింది ఆయన. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్కి ఇచ్చారు టికెట్ సునీతారెడ్డి గారికి. సో అంటే ఎక్కువ సానుభూతితో ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు. ఎంతవరకు నిజం? అది కావచ్చు, అది నిజమే కావచ్చు. ఆమెగిన మహిళ కాబట్టి. ఎందుకంటే మహిళగా మీరు సపోర్ట్ చేస్తారా సునీతారెడ్డి గారికి? చేస్తాం. ఎవరికైతే ఏముంది మేడం, ఎవరైనా మంచి పని చేసే వాళ్ళు కావాలి. అప్పుడు మాకు ఇల్లులు ఇచ్చిండు, మా సలాలు తీసుకొని మాకే ఇచ్చిండు, ఇల్లులు ఇచ్చిండు, లేదంటే లేదు ఇచ్చిండు. వస్తుందా మీకు? గ్యాస్ అయినా కావచ్చు, ఉచిత కరెంటు, కరెంట్ అయితే ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది. ఇంకా గ్యాస్ అయితే రావట్లేదు. గ్యాస్ మేము మరి రేషన్ బియ్యం వస్తున్నాయి. ఫస్ట్ నుంచే ఉంది మాకు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2500 పడుతున్నాయి బ్యాంకులో మీకు. మరి ఏం అనట్లేదు, అవన్నీ పెట్టినా ఏమి రావట్లేదు. బతుకమ్మ చీరలు వచ్చినాయి మరి? అస్సలు రాలేవు బతుకమ్మ చీరలు. అప్పుడన్నా వచ్చినాయి, ఇప్పుడు ఏ బతుకమ్మ చీర కట్టుకోలేదు, ఎదిగినా రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏది అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే 90% అయితే అధికారంలో ఉన్న పార్టీ వస్తుండొచ్చు అనుకుంటున్నాము. ఇక 20% మేడం రావచ్చు, సానుభూతిగా చెప్పలేము. ఇంకా ఆమెగిన ఉంది కాబట్టి ఆమెగిన రావచ్చు అనుకుంటున్నాను. వస్తూ ఉంటారా నవీన్ యాదవ్ ఇటు రావడము? రాత్రే వచ్చిండు, తెలుసు మాకు. ఆ పిల్లోడు చిన్నప్పుడు చదువు మాకన్నా చిన్న పిల్లడు. ఎట్లుంటాడు అంటే కొంచెము రౌడీ షీటర్లకి ఇచ్చిరు సీట్స్, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది జనాలు అనుకుంటున్నారు. అవును, అదిగిన అనుకుంటారు. ఏంటంటే కొంచెం వాళ్ళ డాడీ ఉన్నప్పుడు కొంచెం రాజు చేసిండు కాబట్టి దానికోసం అంటున్నారు. కానీ పిల్లగాడైతే మంచి మనస్తత్వమే ఉంది. ఇప్పుడు మీరు నవీన్ యాదవ్ పార్టీ చూసి ఓటేస్తారా, లేకపోతే వ్యక్తిగతంగా వేస్తారా? వ్యక్తిగతంగానే వేయాలి, అది న్యాయం మనకు. ఏదైనా న్యాయం వ్యక్తిగతంగా వేయడమే న్యాయము. ఏది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏది న్యాయం అనిపిస్తే దానికి వేయాలి. కానీ మనిషిని చూసి వేయడం కాదు కదా, మనకు పని చేసే వాళ్ళు కావాలి ముఖ్యం. పని ఎవరు చేస్తారని చెప్పి అది చూసుకోవాలి. కానీ మనిషిని చూడడం అంటే ఎవరినైనా చూస్తాం. ఇప్పుడు నేనైనా ఉన్నా, ఎవరైనా నిలబడగలుగుతాం. అట్లా కాకుండా మనిషి పని చేయడము, మనకి ఇల్లు ఇవ్వడం అన్నీ ఉండాలి. ఈసారి చేయడం ఏంటంటే అది తప్పైంది. గ్యారెంటీలు ఇచ్చిండు, ఇవ్వలేదు అంటలేదు, కానీ అది నెరవేర్చలేదు. ఆ బస్సు పెట్టి వేస్ట్ అయిపోయింది. బస్సు కాకుండా కొంచెం ఏదైనా మహిళలకు హెల్ప్ చేసి ఉంటే అది వేరే సానుభూతి వచ్చేది. ఇప్పుడు మీకు జూబ్లీస్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ ఎట్లుంది మరి? ఎలక్షన్స్ వాతావరణం ఎట్లా కనిపిస్తుంది? వస్తున్నారు అందరూ? చూస్తున్నాం మేము. అది నువ్వు కూర్చొని ఇంత మాట్లాడతా చెప్పు ఎవరు వస్తే బాగుంటది? మాకు ఎవరు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరు వచ్చినా మాకు ఏం బెటర్. మాకు ఎవరు వచ్చినా ఒకటే. ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన 22 నెలలకి వెళ్ళి? ఏం చెప్తే చెప్పాలి, ఉన్నదే చెప్పాలి. ఏం చెప్పావంటే ఎట్లా చెప్పి ఉన్నది చెప్పాలి కదా. మాకు ఎవరు సాయం చేయలే. రేషన్ కార్డు లేదు, ఒక ఆధార్ కార్డు ఉంది మాకు. రేషన్ వస్తలేదా? రేషన్ కార్డు రేషన్ రావట్లే. మళ్ళా అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా రాలేదా మీకు రేషన్? క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయింది. మళ్ళా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాలే. వచ్చింది కూడా ఫోన్ చేయలే. గ్యాస్ ఫ్రీ కరెంట్? గ్యాస్ ఉంది, ఫ్రీ కరెంట్. ఫ్రీ ఏం లేదు. అదా ఇది మీరు పెట్టుకోలేదా? పెట్టినాం మరి రాలేదు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు వచ్చి వెనక్కిపోయింది. ఇప్పుడు ఎందుకు అంటే అట్లా మరి? ఏం మరి మాకేం తెలుసు. మీరు వెళ్ళి అడగడం, అధికారులతో మాట్లాడడం అంటే ఏం జరుగుతలేదా? వస్తలేరా మీ ఇళ్ళకి ఇప్పుడు ఓట్లని? ఎవరు రాలేదు. నువ్వు అంటే నీ ఇష్టపూర్వకంగా వీళ్ళైతేనే మాకు ఇప్పటివరకు కొంచెమన్నా మంచిగా చేసిరు అనుకున్న వాళ్ళు ఎవరు? మేము కిరాయిలు కొంటున్నా కానీ మాకు ఎవడు మంచిగా చేయలే. అది
నేను ఎట్లా చెప్తా నువ్వే చెప్పాలి. నువ్వెవరికి వేస్తావు? నా ఇష్టంగా ఇవన్నీ చెప్పు. నువ్వు ఎవరు మంచిగా చేస్తారు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఎవరు మంచిగా చేస్తారని నీకు న్యాయం ఉంటే నువ్వు చెప్తే మేము అంటాం. ఇంట్లో వాళ్ళు ఎట్లా చెప్తారు, నువ్వు చెప్పు. ఎందుకు చెప్పరు? చెప్పు. ఇప్పుడు మీ దగ్గర నిలబడు. మీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎన్నికలు వస్తున్నాయి. అదే ఎవరు గెలుస్తారు? అంత ముందుకు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మాకా నందివర్ధన్. కేసీఆర్కి వేస్తావా, రేవంత్ రెడ్డికి వేస్తావా? ఏమో రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డికి వేయటానికి ఏం చేసిండు? అలా బస్సు మటు ఫ్రీ పెట్టిండు. బస్సులో జావండి కొట్టుకోండి అని ఫ్రీ పెట్టిండు. ఏం చేసిండు చెప్పు. ఆయనకి ఎందుకు అమ్మవు మేము ఏడాదికి ఒక్కసారి కూడా బయటికి పోము. రేకుల ఇంటికి కరెంట్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ సగం ఫ్రీ అన్నాడు రేవంత్ రెడ్డి. నేను చెప్పింది నేను మళ్ళా గ్యాస్ పెట్రోలు రేట్ తక్కువ అన్నాడు. ఇప్పుడు ఉన్న ముందరే అందరూ కార్లు ఇంత పెట్టి బండ్లు ఇంత పెట్టి బస్సు పోతుండ్రు. మేము ఇళ్ళలో పని చేసే వాళ్ళము, మేము ఏ బస్సు ఎక్కి ఎక్కడ పోము చెప్పు. మరి వాళ్ళకి ఫ్రీ ఇచ్చిండు, కొట్టుకొని వస్తుండ్రు బస్సుల్లో. మరి ఆయనకి ఎట్లా వేయాలి ఓటు చెప్పు. నువ్వు చెప్పు బిడ్డ. అంతేనా? వెయ్యం ఆయనకు. మేము వచ్చినాయి పింఛన్ గురించి చెప్పు. పింఛన్ వస్తుందా నీకు? 2000. ఇప్పుడు 2500 ఏమో అట్లా చేస్తా అన్నాడు. మళ్ళీ వయసు వాళ్ళకి ఇట్టాటి వాళ్ళకి 2500 వేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డిని రమ్మని మేము మాట్లాడతాం. ఆయన రమ్మని బస్కి ఆయనతో మేము మాట్లాడతాం. మీరు చెప్తా పోతుంది బిడ్డ. ఎవరికో మా ఇష్టం ఉన్న వాళ్ళకే వేస్తాం. నువ్వు ఏమన్నాగానే మేము వెయ్యం. రేవంత్ రెడ్డికి ఎవరు వేయరు. ఇప్పుడు 6 పథకాలు మీకు గ్యారంటీ ఏం రాలేదా? 6 గ్యారంటీ పథకాలు ఏం రాలేదా? ఏది రాలే. గ్యాస్ రేకుల ఇంటికి ఫ్రీ అన్నాడు, అది రాలే. నీకు రేషన్ వస్తలేదా? బియ్యం వస్తలేదా? మాకు రేషన్ కార్డే తీసేసిండ్రు. నీకు బియ్యం వస్తాయా? ఏ బియ్యం వస్తున్నాయి? సన్న బియ్యం వస్తున్నాయి. వాటర్ వస్తాయా? ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడే మాకు వాటర్ ఇదంతా మురికాలో పోయేది బుడ ఆయన మాకు చేసిండు. ఇప్పుడు ఎట్లా వర్షం వస్తే మంచిగా ఉంటుందా? మీ ఏరియా ఆగుతాయి నీళ్ళన్నీ? పోతాయి, నీళ్ళు పోతాయి, నీళ్ళు ఆగాయి. నీలాగా అన్ని మంచిగానే ఉన్నాయి బిడ్డ మాకు. ఎట్లుంటాయి వర్షం వస్తే? వర్షం వచ్చిన రోజు నువ్వు రా ఇక్కడికి మంచిగా ఈత కొట్టవచ్చు. సముద్రమే. నీకు వాళ్ళకి వేస్తే బాగుంటుంది చెప్పు. ఇప్పుడు నాకు అన్నీ చెప్పకు, నువ్వు చెప్పు. నిన్ను జోలిన ఆయన ఓలో చెప్పు నాకు. 10 సంవత్సరాల్లో ఎట్లున్నది? 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎట్లుండే? అప్పుడు మాకు ఈయన వచ్చినాక జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా చేసిండు మా బస్తీ. జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ మంచిగా చేసిండు. కేసీఆర్ అప్పేసేసిండో తప్పేసేసిండో. మా కేసీఆర్ వచ్చినాక 1000 రూపాయలు 500 పింఛన్ 200 పింఛన్ కాంచి 2000 చేసిండు కేసీఆర్. ఇప్పుడు మేము కేసీఆర్కే వేద్దాం అనుకుంటున్నా. ఓకే వెయ్యని బాగు చేయని చెయ్యకపోయి విన్నావా? ఆయన మాకు బాగు చేయని బస్సు చేయని పెద్ద మనిషికి ఆయన కోటేస్తాం. ఏది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి సునీతారెడ్డికి వేస్తారు మీరు? ఇప్పుడు మాకేం చేయలే, ఆయనకి వేద్దాం. కానీ అది ఆయన పేరేంటి రేవంత్ రెడ్డి మాకేం బాగు చేయలేదు. బస్సుని బాగు చేసిండు. ఆ బస్సుకి దండగా కిరాయిలు దండగా. ఉన్నోళ్ళు పోతుండ్రు, లేనివాడు బట్ల కాలేజీ పోయేటోడు అటు ఇటు పోయేటోడు పోతుండ్రు. మేము పోవట్లేము. మరి మాకేం సాయం? ముసలి వాళ్ళకి ఇక చూడు బిడ్డ 2 గంటలు కనపట్టలేదు. మా కొడుకుని చేయమంటే చేపి అంటే నీ చుట్టూ తిరిగితే నాకు వస్తుందా అంటుండు. అయ్యా ఈ కన్ను కనపట్టలేదు, ఈ కన్ను కనపట్టలేదు. మా కోళ్ళు సాయం చేస్తారు చెప్పు. బస్తీ దవాఖాన ఉంది కదా, దవాఖాన ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏం లాభం? మా బాధ మాకు పడుతున్నాం. 4000 చేస్తా అన్నాడు. 4000 చేయాలి. ఆయనకి ఎట్టేయాలి చెప్పు ఓటు? వేయం. ఇక ఆయన గెలుచుడే దండగా. ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గెలుచుడే దండగా. గంత కోపం ఎందుకు రేవంత్ రెడ్డి మీద? ఉన్నది. గెలిచి ఏం చేసిండు? చేయలేగా. వెయ్యం. రేవంత్ రెడ్డి ఈ బస్తీకి రమ్మని మాట్లాడతాం మా బస్తీ వాళ్ళందరం. ఏం బస్తీ మీది? ఇది నవీన్ నగర్. నవీన్ నగర్ రమ్మంటావు? రేవంత్ 2 బొమ్మలు. ఎవరు మన సీఎం? ఎవరు సీఎం? వాళ్ళు ఉంటారు మన రేవంత్ రెడ్డి. అంతకుముందు సీఎం ఎవరు మనకు? మన కేసీఆర్ ఉండే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే చచ్చిపోయాయి. కార్పొరేటర్ వస్తారా ఇక్కడికి? ఎవరు మీ కార్పొరేటర్? ఎవరు రారు మా బస్కి. అగో ఆ బస్సు లీడర్లు అంటే ఇక్కడ ఉండరు మా అర్జెంట్స్. ఆయన ఏం పట్టించుకోడు. ఏం పేరు ఆయన పేరు?
నాకు తెలియదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, వస్తే మనకే మా కిరాయిలో మాకేమొస్తాయి? ఎవరికైతే ఓటు వచ్చు పక్కకు పెట్టు గారి కేసీఆర్కి వేస్తాం, వేసేది వాడు ఏం చేయకుండా పర్లేదు. కానీ ఇంట్లో ఊళ్ళలో మాకు ఏదైనా నల్లలు అవి ఇచ్చిండు. ఇక్కడ ఏం లేదు, ఊరు లేదు, వస్తలేదు. ఇక్కడ ఇల్లు లేదు, అక్కడ ఇల్లు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఏమి ఇచ్చిండు? ఇల్లు ఇక్కడ కిరాయిలకు ఇండ్లు ఇస్తే బాగుంది. రాలే, మాకు ఊళ్ళే రాలే. ఇక్కడ పెట్టిన అక్కడ నేడే రాలే. గ్యాస్ ఉడలే. ఉచిత కరెంటు మేము కిరాయిలకు ఇస్తారా? పెట్టుకోవాలి కదా, పెట్టినా కూడా ఇస్తారు. కిరాయిలకు ఏమంటారు? మా పేరు మీద వచ్చి మేము తీసుకుంటామంటారు. మీ వాళ్ళు ఎంత ఇస్తారు మనకు? రేషన్ వస్తుందా? రేషన్ వస్తుంది. మంచిగా ఉందా బియ్యం? మరి ఇక ఉన్నాయి కానీ మొత్తం దుమ్ము సగం నూకలే ఉన్నాయి. సగం మొత్తం నూకలే ఇచ్చాడు కదా, సగం నూకలే వచ్చింది. ఇస్తే అదన్నా మంచిగా ఇస్తే ఎట్లున్నా అదొక తింటానులే. అది మరి 22 నెలల పరిపాలన ఎట్లుంది? ఏమంటాడు? ఎవరికి చేసిండో ఎవరికి పోయింది తెలీదు మనకైతే. ఇక మాకైతే ఏం అక్కలే ఉంది. అయితే ఎవరు సీఎం? ఎవరు ఇక మనకైతే తెలియదు మా మేడం. సీఎం ఎవరు? ఈ సీఎం ఎవరు? అది మనకి ఎన్నేరు. ఎమ్మెల్యే ఎవరు? మేము పల్లెటూళ్ళు ఉంటుంటే ఇక్కడికి వచ్చినాక ఈ మధ్యలో వచ్చినా కానీ ఇక వెళ్ళాలి. అంతకుముందు సీఎం ఎవరు తెలీదు. ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఎట్లుంది మరి పరిపాలన? ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన చాలా రష్ ఉంది. రష్ ఉందా? అవును. అంతకుముందుకు టీఆర్ఎస్ ఎట్లుంది? మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే ఇక్కడ తెలీదు. మాకు ఊళ్ళో అయితే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయింది కదా. అవునవును. వాళ్ళ వైఫ్ సునీతారెడ్డికి ఇచ్చారు కదా టికెట్. అవునవును. కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ఉన్నారు. అవును. మాకు నేనైతే కాంగ్రెస్కే ఇస్తా. ఎందుకంటే ఇంతకుముందు జాబ్స్ ఏమి ఇవ్వలేరు కేసీఆర్. అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే పబ్లిక్కి ఇచ్చిరేమో అది తెలియదు, కానీ జాబ్స్ ఏమీ ఇవ్వలేరు. ఇప్పుడైనా ఆయన కొన్ని జాబ్స్ అన్నీ ఇచ్చిండు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ పనైనా చేసుకుంటాం, కానీ జాబ్స్ ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. చదివిన వాళ్ళకి జాబ్స్ ముఖ్యం కదా పోషించాలంటే. దానికైతే నేనైతే ఆయనకి ఓటు, ఆయన గెలవాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గెలవాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గెలవాలనుకుంటున్నా. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలక్షన్స్. ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికన్నా వేస్తాం, ఎవరికొకరికి వేయాలి కదా. ఎవరికన్నా అని కాదు కానీ, సో అంత ముందుకి ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు ఐడియా ఉంది? తెలుసా? తెలుసు. కారు గుర్తైన పేరేం పేరు? గోపినాథ్. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆవిడకి టికెట్ ఇచ్చారు కదా సునీతారెడ్డి గారికి. సో కాంగ్రెస్ ప్రభుత్వం నుండేమో ఎవరికి ఇచ్చారు రేపు? కాంగ్రెస్లో ఎవరు ఉన్నారు? ఏ అభ్యర్థి ఉన్నారు? ఇంకా మాకు తెలియదు. నవీన్ యాదవ్ ఐడియా ఉంది కదా. వచ్చిండు కదా. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా మేము మా గల్లీలో పనిచేసేటోళ్ళు వస్తే బాగా. మీ గల్లీలో మీకు పనిచేసేటోళ్ళు వస్తే మంచిగా. మొన్న రోడ్ వేసిండ్రు, రోడ్ పెద్దగా చేసిండ్రు. ఎవరు చేసిర్రు? చేగుర్తల్లో చేసిండ్రు. చేగుర్తలో చేసిరా? ఎట్లుంది చేగుర్తి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మంచిగానే ఉంది కానీ కొన్ని పనులు అయితలేవు. 6 గ్యారంటీ పథకాలు వచ్చినాయి? 7 వచ్చినాయి, అన్నీ రాలేదు. ఆడ 2, 3 ఇచ్చిండు. ఏమొచ్చినాయి? 2, 3 మీకు? పెళ్ళి అయిన వాళ్ళకు కళ్యాణం లక్ష్మి ఇచ్చిండు, బస్సు ఫ్రీ ఇచ్చిండు. మీకేమొచ్చినాయి? మాకేం రాలేదు. భూమికే 1 సంవత్సరం వేస్తే 1 సంవత్సరం వేస్తలేడు. రైతు భరోసా రాలే మీకు? 1 సంవత్సరం వేస్తుండు. గృహలక్ష్మి సంవత్సరానికి 2 సార్లు వేయాలి. ఒకసారి వేసిండు. మీరు పెట్టుకున్నారా రేషన్ కార్డుకి? మాకు ఉంది కదా రేషన్ కార్డు. ఉందా? వస్తాయా? మంచిగా ఉంటాయా బియ్యం? మరి ఎట్లుంటాయి? దొడ్డు బియ్యమా సన్న బియ్యమా? సన్న బియ్యం ఇస్తుండ్రు. ఉచిత కరెంట్ వస్తుందా? వస్తుంది. బతుకమ్మ చీరలు వచ్చినాయా? బతుకమ్మ చీరలు ఏడే వచ్చినాయి? పోయిన వాళ్ళకి వచ్చినాయి. పోయిన వాళ్ళకి వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇక్కడైతే మీ మెజార్టీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పొచ్చా? చెప్పొచ్చు. నవీన్ యాదవ్ గెలవచ్చా? ఎంత మెజార్టీతో గెలవచ్చు? తెలియదు ఇంకా మాకు ఏం తెలుస్తుంది. వాళ్ళు పనిచేస్తే మన గల్లీలలో పక్కా పనిచేస్తే. అప్పుడు మరి టీఆర్ఎస్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోక ముందు ఆయన చేయలేదు? ఏం పనులు చేసిండు? ఆయన కూడా చేసిండు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఆవిడ సునీతారెడ్డికి ఎక్కువ సానుభూతితో ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు. మీరు అంటే లేడీగా ఆమెకు సపోర్ట్ చేస్తారా? అట్లేం లేదు. అట్లేం లేదా? మా గల్లీలో ఎవరు పని చేస్తే వాళ్ళకి. ఓకే. ఇప్పుడు మీ జూబ్లీస్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా? అవును మేడం, ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు సునీత మేడంను ఏంటంటే కొన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా మమ్మీ. కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ఇక ఈసారి ఓడిపోయే పాపం. అప్పుడు
గెలిచి ఆ సార్ ఏమో మంచిగానే చేసిండు. ఏ సార్ మంచిగా చేసిండు? గోపీనాథ్ మంచిగానే చేసిండు. మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంచిగా చేసిండు. అక్కడ ఫంక్షన్ హాల్గా చేసే గ్రౌండ్ది అన్ని మంచిగానే చేసిండు. బతుకమ్మ చీరలు అంటే అవి ఇవి మంచిగా చేసిండు. అందరికి పెన్షన్లు అవి ఇవి అది అయింది. ఇప్పుడు ఎట్లుంది 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ పరిపాలన అంటే అమ్మ ఒక సైడ్ అయి వస్తుంది, ఒక సైడు ఇది అవుతలేదు. ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న లీడర్ ఏం చేస్తుండు, ఆ ఏరియా ఏమంటారంటే ఆ గల్లీలో మంచిగా చేస్తాడు. ఇక ఒక దిక్కు టీఆర్ఎస్ ఆయన ఉన్నాడని ఆ గల్లీకి పట్టించుకోరు. అట్లా అలాంటివి జరుగుతుంది. ఈ జరిసరికి ఈ పిల్లలకి ఏంటంటే అరే మనం కూడా కాంగ్రెస్లో పోదాం, లీడర్లు ఏంటంటే ఇక మనం ఎందుకు టీఆర్ఎస్లో ఉండాలి, మనం కూడా వాళ్ళతోనే పాటు ఇది చేద్దాం అన్నట్టు ఈ టీఆర్ఎస్ పిల్లలు. ఇప్పుడు ఇక్కడ అంటే డెవలప్మెంట్ ఎట్లుంది? ఇట్లా ఇప్పుడు డెవలప్మెంట్ అంటే మొన్నటిదాకా అమ్మ ఇన్ని రోజుల దాకా వాటర్ వస్తున్నాయి, మంచిగా వాటర్ వస్తున్నాయి. కరెంటు కూడా పోవట్లేదు. కరెంట్ ఎప్పటి నుంచో పోతలేదులే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినాయి 6 గ్యారెంటీ పథకాలు వచ్చినాయా? 6 అంటే అమ్మ ఇప్పుడు ఒకటి ఏంది ఇప్పుడు ఏందంటారు రేషన్ బియ్యంది వచ్చింది ఇప్పుడు ఒకటి. గ్యాస్ కొంతమందికి ఊర్లల్లో అక్కడక్కడ కట్ అవుతున్నాయి అంట. ఉచిత బస్ ఎట్లుంది? ఉచిత బస్ ఏందమ్మా ఆడవాళ్ళకి ఇచ్చిండ్రు, పాపం అబ్బాయిలకు లేదు. వాళ్ళని కూడా కూర్చొని ఇస్తలేరు. మళ్ళీ అబ్బాయిలకు రేట్లు ఇప్పుడు మళ్ళీ రేటు పెంచిండ్రంట బస్ టికెట్. వాళ్ళు గులుగుతున్నారు. మీకుందా రేషన్ కార్డు అయినా పింఛన్ అయినా? ఉందమ్మా, నాకు పింఛన్ లేదు కానీ రేషన్ కార్డు ఉందమ్మా. గృహజ్యోతి లేదు మా. మీ మొన్న ఏదో అప్లై చేసిండ్రు, చేసిన వాళ్ళందరికీ పడై పైసలు. మీకు ఇంద్రమ్మ ఇల్లు రావడము? ఇంద్రమ్మ ఇల్లు నాకు ఇల్లు ఉంది మామి, సొంత ఇల్లు ఉంది. ఇంకా నేనేం పెట్టుకోలేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎందుకంటే గోపీనాథ్ గారు చనిపోవడం వల్లనే ఉప ఎన్నికలు వచ్చినాయి. సో వాళ్ళ వైపు సునీతారెడ్డికి ఇచ్చిండ్రు కదా టికెట్. అంటే ఒక లేడీగా మీరు లేడీగా సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఎవరైతే మీకు మంచి పనులు లేడీగా చేద్దామని అనుకుంటున్నామమ్మా. లేడీగా చేద్దాం అనుకుంటే ఏమైందంటే ఇప్పుడు ఈ ఏరియాకేమో ఈ కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు మాకు కార్పొరేటరు ఎవరు ఉన్నారు, ఈయన సిఎన్ రెడ్డి ఉన్నాడు. ఉండేసరికి ఈమెను లేడా ఈజీ కానిస్తారు కదా. ఇప్పుడు సిఎన్ రెడ్డి కూడా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఏరియాలో అంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ పేరు బాగా వినిపిస్తున్నది. గెలిచే అవకాశం ఉందా ఆయన? ఉన్నది మరి, ఎందుకంటే ఆయన ఇప్పటికి 2 సార్లు ఇదైపోయిండు. ఈసారి వాళ్ళు ఏమనుకుంటారో సరే చూద్దాం. వాళ్ళ డాడీ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఇది అవుతుంది కదా, ఈయన కూడా అబ్బాయే కదా. ఈసారి చేసి చూద్దాం. ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చిండు అనుకో, జూబ్లీస్ కు ఇది ఎక్కువ ఎంత మెజార్టీ వస్తుంది? ఈ మెజార్టీ వచ్చే సూచనే ఉంది మరి. అమ్మకంటే కొంచెం మొత్తానికి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఈ ఏరియాని బట్టి చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ కేద్దామని అనిపిస్తుంది మా అమ్మ. అంటే నవీన్ యాదవ్ గెలిపించుకుంటారు. మొన్ననైతే అక్కడనే వేసినాము, సునీత మొల్లకే వేసినాము. కానీ ఆ సారేమో పాపము ఇక చనిపోయి. ఇంకేం చేస్తాం. మీ ఓటు అయితే నవీన్ యాదవ్కేనా? అవమ్మా నవీన్ యాదవ్కి వేద్దాం అనుకుంటాను. 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన 6 పథకాలు ఇచ్చిండు. రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, గ్యాస్ 500 చేస్తాము, పింఛన్ 4000 వేస్తాను అని అన్నాడు. ఏది లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన ₹1 లేదు. మాకు మా ఒంటరి మహిళలకు రేషన్ కార్డు మీద 2500 అంటే అట్లా తిరిగినాం, అప్లై చేసుకున్నాం, 6 పథకాలు చేసుకున్నాం. ₹1 మాకు రాలేదు ఇంతవరకు. నాకు పింఛన్ ఎందుకు వస్తుందమ్మా? మా ఇంట్లో మా అత్తమ్మ చనిపోయింది, లేరు. వాళ్ళకి మా అత్తమ్మకి వచ్చేది, చనిపోయింది, వాళ్ళు లేరు. సో ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నా. రేషన్ కార్డు అయితే అది ఎప్పుడో మాకు వచ్చింది. గ్యాస్ అది కూడా వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది. ఉచిత కరెంట్ ఏం లేదు. బిల్లులు మాత్రం బాగానే వేస్తున్నారు. మాకు సగం మందికి 0 బిల్ కొడుతున్నారు. ఆడికి పోయేసరికి అయిపోయిందని ఎలా కొడుతున్నారు మందిలా లైన్లో. మొత్తానికి కాంగ్రెస్ పరిపాలన 22 నెలలు ఎట్లుంది? మాకైతే మంచిగా లేదు అసలు. మా ముసలోళ్ళు అయితే తడపాయిస్తున్నారు టీవీలలో. ఉంది కదా మీకు బస్సు ఉంటే మేము బస్సులో ఏం చేసుకోవాలి? బస్సు ఆ బస్సు బదులు ఆ బస్సు మగవాళ్ళకు టికెట్లు పెరిగినాయి. మగవాళ్ళకి ఇప్పుడు ఇక్కడికేంచి ఇసుగుడకు ₹20 చేసిండ్రు. ఆడవాళ్ళు నిలబడితే మొగలతోటి చివట్లు మాకు. అయితే ఇప్పుడు ఏంది, బస్సు ఎక్కాలంటే మెట్ల మీద నిలబడుతున్నాం మేము. ఇంటికి వచ్చేసరికి ఆ బస్సు కోసం నిలబడాలంటే ఆ బస్సు గురించి నిలబడి కింద జారి పడుతున్నారు మనుషులు. ఆ బస్సు బదులు అవి ఎట్లాగో బస్ పాస్ ఉంది అందరికీ. అందరూ ఎక్కువ అంటే ఇప్పుడు ఉప ఎన్నికల్లో 3 పార్టీలకు వెళ్ళి ఒకటి సునీతారెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. గోపీనాథ్ గారు చనిపోయింది కాబట్టి సో వాళ్ళ వైఫ్ని తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి నవీన్ యాదవ్ పేరు డిక్లేర్ చేసిండు. తర్వాత బీజేపీ నుండి ఎక్కువ నవీన్ యాదవ్ వినిపిస్తుంది. కానీ నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది జనాలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు అక్క? ఎవరు ఎట్లా
ఎట్లా చెప్పినా మాకేం ప్రాబ్లం ఏం లేదు కానీ ఆయననే మంచివాడు మాకైతే అసలు. అంటే వ్యక్తిగతంగా పార్టీ పరంగా అయినా సరే ఆయన అన్న మాట నిలబెట్టుకుండు. గెలిచిన ఏమేం చేశాడు ఇప్పటివరకు నవీన్ యాదవ్ మీకు? ఆయన మంచిగానే చేసిండు, చేసే వాళ్ళకి చేసిండు. నాకు పింఛన్ తీసుకోను ఏం తీసుకోను, నాకు దేవుడు లాంటి మొగడు ఉన్నాడు చాలు, నాకు ఏదొద్దు. ఇంద్రమ్మ పథకం ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, అది నాకు రాలేదు. నేను నెలకు 10,000 కిరాయి కట్టుకొని కిరాయి. బతుకమ్మ చీరలు వచ్చినాయా? ఒక్కటి లేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అయినా బతుకమ్మ చీరలు బాగా వచ్చేటివి. ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చీర గతి లేదు. ఏది మరి ఏ చీరలు కట్టుకొని పోయి బతుకమ్మలు ఆడాలి? మేము మా ఇంట్లో చీరలు కట్టుకుపోయి బతుకమ్మలు ఆడాలి. ఆడ ఎవరికి వేస్తా ఓటు మొత్తానికి ఇప్పుడు ఉప ఎన్నికల్లో? ఓటు ఎవరికి వేస్తుంది అనేది మేము చెప్పమమ్మా, ఎందుకంటే మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటేస్తాం. చెప్పకుండా నవీన్ యాదవ్ అని చెప్పేసారు కదా మీరు. మరి ఏందంటే జర్రా రోడ్డు మీద ఉన్న ముసలోళ్ళకు కొంచెం పింఛన్ 4,000 పింఛన్ అన్నాడమ్మా. నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకుంటే నువ్వు ఈ 3 సంవత్సరాలకు పింఛన్ వేసి మాకు మహిళలకు 2,500 గ్యాస్ 500 చేస్తే మాకెంత సంతోషం ఉంటుంది. ఆ ఒక్క రోజు మా ఆయన పొద్దున పోతే సాయంత్రం వస్తారు 1,000 రూపాయలు కూలి మా ఆయనకు, 10,000 కిరాయి కట్టుకుంటా. డబుల్ బెడ్రూమ్ నేను ఎప్పుడు అప్లై చేసినా 2019లో పెట్టిన. టీఆర్ఎస్ ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేతికి వచ్చినాయి, ఇంటికి ఫోటోలు గీటోలు అన్ని దింపుకున్నారు. మీ ఏరియా డెవలప్మెంట్స్ ఎట్లున్నాయి? మా వాటర్ కూడా మంచిగా వాటర్ ట్యాంక్ కూడా ఉంది, పెద్దగా కట్టించిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఈయన గెలిచిండు కాబట్టి అది మొత్తం ఈయన దానిలోకి వచ్చేసింది. గ్యాస్ సిలిండర్ ఎంత పడుతుంది మీకు? నాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది మేడం, 1,000 రూపాయలు, 1,050, 1,100. అక్కడ పోయి అడిగితే గ్యాస్ మాకు అకౌంట్లో ఏమైనా డబ్బులు పడుతున్నాయి అంటే అక్కడ డబ్బులు లేవు అకౌంట్లలో. 500 గ్యాస్ అయినా చేయాలి కదా. 1,000 రూపాయలు గ్యాస్ తీసుకుంటాం, నువ్వు ఇంకేం చేసినావు? చేసే వాళ్ళకి చేసినారేమో కానీ మాకైతే ఏం ఒక చారణ మేము తీసుకోలేము మేడం. మాకు గ్యాస్ మీద ఇంటింటికి వచ్చి పైసలు ఇస్తారంట, నిజమేనా? ఏమో మేడం ఇచ్చి అది దొంగసాటుకు తీసుకొని దొంగసాటుకు వేసిన వాళ్ళకి తెలుసు. మేము నిజాయితీగా పోతాము, నిజాయితీగా ఓటేస్తాము, వస్తాము అంతే. మేము జూబ్లీ హిల్స్లో ఇప్పుడు మీకు ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, సో మీ అంత ముందుకు ఎమ్మెల్యే ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల సో వాళ్ళ వైఫ్ సునీతారెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. సో కాంగ్రెస్ నుండి వచ్చేసి నవీన్ యాదవ్ని టికెట్ ఇచ్చారు. సో బీజేపీ కూడా ఉంది. ముగ్గురు ఇట్లల్లా మీకు ఎవరు వస్తే న్యాయం జరుగుతుంది, మీరు అనుకున్నటువంటి పనులు చేస్తారనుకుంటున్నారు ఒక ఎమ్మెల్యేగా? ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. 10 సంవత్సరాల పరిపాలన కాబట్టి మంచిగా ఉంది అంటారా? ఈయన 22 నెలల పరిపాలన పందిర కొట్టుకుని బంగారం పోవడా మేడం? ఆ పిరి బస్సులో ఓటు పెట్టమని చెప్పారు, ఎవరు పెట్టమని చెప్పారు మేడం? పిరి బస్సులు పిరిబట్టు సరే పిరి బస్సులు పెట్టారు అనుకో, బస్ మీద ఒక 500 తీసేసి టికెట్ మీద ఒక 500 తీసేస్తే అట్లా అయిపోతుంది. 5 రూపాయలు తీసేస్తే కొట్టుకునుడు సొమ్ములు పోవడా మేడం? కొట్టుకునుడు మూతి పన్నీరుగుడు తన్నుకునుడు జుట్టు పట్టు కొట్టుకుని బాగుందా? పింఛన్ వస్తుందా మీకు? 2,000 4,000 ఇస్తాను, 2,000 ఇస్తున్నారు. అది కేసీఆర్ ఉన్నప్పుడు సందే ఇస్తుంది కదా. మరి ఏం బాగా చేసిర్రు ఇప్పుడు మాకు? 6 గ్యారెంటీ పథకాలు వచ్చినాయి మీకు? ఏమొచ్చినాయి మేడం? ఏమొచ్చినాయి? ఏం రాలేవు. పిరి బస్సులో ఓలు పెట్టమన్నారు. ఇప్పుడు మీకు ఉచిత కరెంట్ లేదా? ఏది ఉచిత కరెంటు? అది లేదు. లేదు. మీరు కరెంట్ బిల్ కడతారు. రేషన్ కార్డు ఉందా? ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది కదా మేడం. వచ్చినాక ఏమి ఇచ్చిండు మాకు? ఏమి ఇచ్చిండు మీరు చెప్పాలి. మీరు అందుకనే చెప్తున్నా కదా, మాకు ఏమి ఇచ్చిర్రు అని వచ్చి నుంచి. కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 కదా ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నడువాడ వచ్చి మాట్లాడంటే కూడా నేను ఆడ వచ్చి మాట్లాడతాను. నాకేమి రెడ్డి గారి దగ్గర చెప్తున్నా కదా, గల్లీ పోతేనేమో తీసుకురండి అంటారు, మీరేమో వస్తారంటారు. అవు మేడము. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కేటప్పుడు ఏం చెప్పిండు? ఆ ఒంటరి మహిళకి ఇస్తాను. ఆమె ఒంటరి మహిళ, ఆమెకి ఇచ్చిందా? మొగలు లేడు ఆమెకి. ఏమి ఇచ్చారు? ఏమి ఇండ్లు ఇస్తారు, ఇల్లు ఇచ్చారా? రేషన్ కార్డు ఇస్తారు, రేషన్ కార్డు ఇచ్చారా? ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల నా దగ్గర ఉంది, మా కూతురు ఆమె. ఇప్పుడు నేను లేకపోతే ఆ పిల్ల ఏడుంటుండే? ఒక చిన్న మాట చెప్పి ఆమెకు రాదు అమ్మకి పింఛన్ ఒంటరి మహిళది ఏడొస్తుంది మేడం. ఇప్పుడు ఆ పిల్లకు చిన్న చిన్న అప్లికేషన్ పెట్టుకున్నారా? మరి పెట్టుకున్నారు మేడం. ఇంద్రమ్మ ఇల్లుకైనా కావచ్చు, పెట్టుకున్నారు మేడం. కావాలంటే అవన్నీ బిల్లులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎట్లుంటారు అంటే అధికారులు వాళ్ళు అవసరం ఉన్నప్పుడే వస్తారా, ఓట్లు ఉన్నప్పుడే వస్తారా? మరి ఓట్లు ఉన్నప్పుడే వస్తారు మేడం, ఓట్లు ఉన్నప్పుడే వస్తారు. ఓట్లు లేనప్పుడు ఎవరు రారు. ఓట్లు లేనప్పుడు ఎవరు రారు. ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కదా, మాకేయండి అమ్మ మాకేయమ్మ ఎక్కి ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఏం చేసినారు? ఎవరికి ఏమి ఇచ్చారు చెప్పు? ఎవరికి ఏమి ఇచ్చారు మేడం? మరి అప్పుడు 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ మంచిగా ఉందంటవా? మరి అప్పుడే కదా ఆయన ఎక్కంగానే 2,000 ఇచ్చారు కదా. ఎక్కంగానే 2,000 ఇచ్చారు. నీళ్ళ బిల్లు ఆఫ్ చేసిండు. మరి అందరికి ఆఫ్, నాకు ఒక్కదాని కదా, అందరికి ఆఫ్ చేసిండు. మీ ఏరియాలో మంచిగా ఉందా డెవలప్మెంట్? ఈ వాటరు
ఈ వర్షం కొట్టినప్పుడు ఆగడము, కాలువలు, మురికి స్మెల్ మంచిగానే ఉంటుంది. అదైతే మంచిగానే ఉంది. నీళ్ళ సదుపాయం మంచిగా ఉందా? అది మంచిగానే ఉంది మేడం. అప్పుడైనా ఓన్లీ పథకాలే మీకు వస్తలేవు? వస్తలేవు. ఇప్పుడు పిరి బస్సులు కొట్టుకొని సావడము, బస్సుల కింద పొద్దున పడ్డా. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? మీరు ఫ్రీ బస్కి పోయి పడ్డారు? పడ్డా. ఇప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలి? అసలు అదే టికెట్ మీద ఒక 200 ఒక 1000 రూపాయలు దింపేసి మొత్తానికి ఫ్రీ బస్ తీసేయమంటారు. మరి అంతే మేడం. ఇప్పుడు సొమ్ములు పోవడము, జుట్టు కట్టు కొట్టుకునుడు, తన్నుకునుడు, ఇది బాగుందా చెప్పు? ఇప్పుడు మీ ఉప ఎన్నికల్లో జూబ్లీస్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? బంగారం పోయింది ఇస్తారా? తాడుండే పోయింది ఇస్తారా? ఇప్పుడు ఫ్రీ బస్ కి పోతేనే మరి అదే మరి వీళ్ళన్నాడు పట్టుకొని కొట్టుకున్నారు మేడం. పోయింది ఇస్తారా? ఇప్పుడు ఒక చిన్న మాట ఇస్తారా మేడం? ఎప్పుడు ఏ నెలలో పోయింది? పొయ్యి కూడా ఇప్పుడు దగ్గర కంప్లైంట్ ఇచ్చిరా? ఎవరికని ఇవ్వాలి మేడం? బస్సులు అంత మందిలా కొట్టుకున్నాడు, గుద్దుకుడు, ఇట్లా బట్టలు ఆకుంటే ఎవరిని చూస్తాం మేడం? సీట్ కోసమే కొట్టుకున్నారు ఇదంతా. నిలబడే మేడం సీట్లో. అసలు అప్పుడు మంచిగా టికెట్ పెట్టి 1400 టికెట్ పెట్టి పోతే మంచిగా హాయిగా కూర్చొని పోయేటోళ్ళం. అప్పుడు ఏ వస్తువు పోలేదు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది మీ ఏరియాకి? ఒక ఎమ్మెల్యేగా ఏ వ్యక్తిని ఎంచుకుంటారు? ఎవరు అంటే చూడు మేడం, నా పరిస్థితి నాది చెప్తున్నా. ఎవరు వచ్చింది నాకు తెలియదు మేడం, చెప్తున్నా. అంటే కేసీఆర్ వస్తే బాగుంటుందా, రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా, బీజేపీ? ఇక్కడ ఇంటో అప్పుడు ఫ్రీ బస్సులు పెట్టే తప్పు చేసిండు. ఆ టికెట్ మీద ఒక 10 రూపాయలు తీసేసి బస్ మీద ఒక 500. ఎవరికి ఇస్తా ఓటికి? లాస్ట్ చెప్పి కారుకా, చేతికా, పువ్వు? ఎవరికన్నా వేస్తాం మేడం. ఎవరికి ఏమంటే ఆరకి వేస్తా. ఎవరికి వేయమంటే వేస్తా అని ఎప్పుడు అనొద్దు. నీ వ్యక్తిత్వంగా నీకెవరు ఓటు ఉన్నప్పుడు పనులు ఎవరు చేస్తారు అని అప్పుడు ఓట్ల సంగతి అప్పుడు ఆలోచించుకుంటాం. మరి ఇక్కడ మీ ఏరియా మొత్తంలో ఎవరు చూసినా కూడా ఏ ఇంటి పోయినా నవీన్ యాదవ్ అంటారు. వాళ్ళు ఇంట్లో కాడ ఉంటారు అట్లా చెప్తారు మేడం. మరి నేను పొద్దుగా ఇప్పుడు ఏడా ఉప్పలకు పోవాలి పనికి. మా ఇంటికి వస్తావు నువ్వు ఉప్పల దాకా. మరి అక్కడ వరకు రామంతపూర్ దగ్గర ఉందా మేడం? ఒక్క బస్సు లేదు. అంతటి అయిందా? ఇక్కడ ఇసుగూడెం నుంచి అక్కడికి ఉందా? అది ఎప్పుడో ఒకసారి మొన్న వేసిండు. అది కూడా 2 బస్సులు వేసిండు. 4 బస్సులు ఎక్కేసి దిగుతా. 20 ఎక్కి ఏజ్ ఆఫీస్ కాడితే ఏజ్ ఆఫీస్ కాడ ఎక్కి లటిపూర్ కాడితే లటిపూర్ మైది ఇలా సిబిఎస్ బస్సు వస్తే ఆడెక్తా. ఆడెక్కిన మళ్ళీ ఏదో ఒకటి ఎక్కి పట్టచేరు బస్సు ఎక్కి మళ్ళీ బయట కాదు ఆడికెళ్ళి మళ్ళీ ఈ బస్సు 4 బస్సులు. మొత్తానికి ఇప్పుడైతే కాంగ్రెస్ పరిపాలన బాగాలేదంటవా? బాగలేదని అనట్లేదు మేడం, నా పరిస్థితి చెప్తున్నాను. నేను బాగలేదు అనట్లేదు, నా పరిస్థితి చెప్తున్నా. ఓకే. నిజంగా మళ్ళీ దొరకలేదా? ఇక వస్తుందా ఒంటరి మహిళ? ఇది మామూలుగా అయితే పింఛన్ అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పింఛనే వస్తుంది మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు. ఏది 4000 లేదు, ఏమీ లేదు. ఇల్లు అన్నారు, ఇల్లు లేదు, ఏమీ లేదు. కిరాయిలు కట్టుకొని ఉంటున్నాం 60 ఏళ్ళ నుంచి. మా అమ్మ చచ్చిపోయింది, మా ఆయన చచ్చిపోయింది, మా అమ్మ చచ్చిపోయింది, అందరు చనిపోయిండ్రు. నా 2 పిల్లల్ని వేసుకొని నేను కష్టపడి బతుకుతున్నాను కిరాయిలు కట్టుకొని. ఇల్లు వస్తుంది అంటున్నాడు. ఏడా ఇల్లు పెట్టుకున్నారా అప్లికేషన్? మీరు ఇందిరమ్మ ఇల్లుకి పెట్టుకున్నాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు పెట్టుకున్నారా? అప్పుడు కూడా పెట్టుకున్నాం. అప్పుడు కూడా పెట్టుకున్న పేపర్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి ఇంట్లో. అప్పుడు రాలే, ఇప్పుడు రాలే, ఇప్పుడు కూడా రాలే. రేషన్ కార్డు ఉందా ఇప్పుడు? రేషన్ కార్డు కూడా మేము అప్లై పెట్టినాము, అది కూడా రాలే. పిలుస్తా అంటున్నారు. ఎప్పుడు వస్తారు అధికారులు మీ దగ్గరికి? వాళ్ళ ఇష్టం. పట్టించుకుంటారా పోయితే? మరి అస్సలు లేదు. ఓన్లీ ఓట్లు ఉన్నప్పుడే వస్తారా? అంతే, ఓట్లు ఉన్నప్పుడే వస్తాం. ఎవరు వస్తే అంటే ఇప్పటి వరకు 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది? అస్సలు బాలే, అస్సలు బాలే. ఇప్పుడు 6 గ్యారంటీలు మీరు ఏవి లేవు. ఇప్పుడు నా పిల్ల కూడా పెళ్లికి ఉన్నది. మాట చెప్తున్నాను నేను. నా కళ్యాణ లక్ష్మి ఆయన ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు. తిన్నాడు అనొద్దు కానీ ఆయన తిన్నాడు, పబ్లిక్ కి పెట్టిండు. ఈయన ఏది లేదు కదా. ఎట్లుండే అంటే అప్పుడు మీ ఎమ్మెల్యే ఉండే కదా మాగంటి గోపీనాథ్ గారు, చనిపోయారు కదా. చేశారా అప్పుడు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు? సో ఈ డెవలప్మెంట్స్ అయినా కావచ్చు, వాటర్, రోడ్లు అన్ని మంచిగానే ఉండే. ఇప్పుడు ఎవరు గెలిస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మాకు ఎవరు గెలుస్తేనంటేనా మాకంటి గోపీనాథ్ వాళ్ళ భార్య గెలిస్తేనే మంచి. అంటే ఎక్కువ ఇప్పుడు ఆయన చనిపోయిండు కాబట్టి ఆ సునీతారెడ్డి గారికి సానుభూతితోనే ఎక్కువ ఓట్లు పడతాయి. సానుభూతి ఏం లేదు. సానుభూతి ఖచ్చితంగా గెలుస్తుందా? ఎంత మెజారిటీతో గెలవచ్చు? ఏమో చెప్పలేం కానీ గెలుస్తుంది గ్యారంటీ. అదైతే చెప్పు, పర్లేదు, ఏం కాదు. నమస్తే అక్క. నమస్తే. మీ పేరు? సుధా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనా? బాగా చేస్తారా వంటలు? మంచిగా చేస్తాం. సో ఇప్పుడు మీకు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా. అవును. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మీ ఎమ్మెల్యే చనిపోయారు గోపీనాథ్ గారు కదా.
సో వాళ్ళ వైఫ్కి ఇచ్చారు టికెట్. నవీన్ యాదవ్ అని చెప్పేసి ఎక్కువ పేరు వినిపిస్తుంది బీజేపీ. ముగ్గురిట్లలో ఏ అభ్యర్థి మీరు ఎమ్మెల్యేగా ఎంచుకుంటే బాగుంటుంది, మీ సమస్యలు తీర్తే అనుకుంటున్నారు? మేము సునీత గారినేనా? ఎందుకంటే చనిపోయిండని చెప్పి సింపతి ఎక్కువ పడతాయి అంటున్నారు ఓట్లు, నిజమేనా? ఆయన మీద నమ్మకంతో ఎక్కువ, అంటే ఆయన చనిపోయినా కానీ అలా ఆవిడగా ఉంది కదా, ఆమెకే ఇస్తాం. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆమె ఇన్ని రోజుల వరకు ఇంట్లోనే ఉంది గృహిణిగా, ఆమెకి ఏం తెలియదు పార్టీ పరంగా, సో ఇప్పుడు ఆమెకు ఒక జస్ట్ టికెట్ ఇవ్వడం వల్ల వచ్చింది బయటికి, ఏం చేస్తుంది జనాలకు అంటున్నారు. మరి మీరు ఏం చేస్తారంటే ఆయనకు కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, వాళ్ళు చెప్తారు కదా ఆమెకు సపోర్ట్ ఉన్నారు, వాళ్ళను ఆమె సపోర్ట్ తీసుకొని చేస్తారు ఏదైనా. మీకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాగంటి గారు మీకు అభివృద్ధి మంచిగా చేసిండ్లా? మంచిగా చేసిండు. ఏమేమి అభివృద్ధి చేశారు ఇక్కడ మీ వరకు, మీ ఏరియాకి? మా ఏరియాకి ఏం చేసిండు, కొందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అప్పుడే ఇప్పుడు ఇచ్చారు, మళ్ళా రోడ్లు, వాటర్ బిల్లు అన్నీ చేసిండు ఆయన, ఏది చేయలేదన్న బతుకమ్మ చీరలు మళ్ళా అన్నీ చేసిండు గ్రౌండ్లో, జనాలకు అందరూ బాగానే చూసిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 22 నెలలకెళ్ళి పరిపాలిస్తున్నారు మనల్ని, ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ పరిపాలన? ఆయన ఏం చేసిండు, ఏం చేయలేదు. 6 గ్యారెంటీ పథకాలు ఏం రాలేదా మీకు? ఏ రోడ్లు వేపించిండు, మళ్ళీ ఈ మధ్యలో ఏంది డాక్టర్ గ్రూప్ వాళ్ళకు 15,000 మాపి, మళ్ళా వడ్డీ మాపి అన్నాడు, మళ్ళీ ఇంకేం చేసిండని ఆయన ఏం చేయలేదు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాడు, పెన్షన్ వల్ల పింఛన్ ఇస్తలేడు ముసలిలో, గ్యాస్ 500 అన్నాడు, 500 గ్యాస్ లేదు, బస్సులు పెట్టిండు మంచిగానే, ఆడోళ్ళకి ఇల్వనే లేదు అసలు. వాళ్ళు బస్సు ఈడ బస్ స్టాప్ ఉంటే అక్కడ పోయి బస్సులు ఆపుతున్నారు. బస్ వల్ల మీకు యూజ్ ఏం లేదా? మరి ఏం లేదు, ఇంకా బస్ క్రై ఉన్నది బెస్ట్ ఉంది. మీకు అంటే ఏదైనా 6 గ్యారెంట్లకి వెళ్ళి మీరు ఏమైనా లబ్ధి పొందిల్లా? మాకేం పొందలేదు. రేషన్ కార్డు అయినా కావచ్చు, గ్యాస్ రేషన్ కార్డు మాకు ఎప్పటి నుంచో ఉంది, ఈ కొత్త అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి కూడా సరిగా రాలేవు, మా పిల్లకు ఇంకా రానే లేదు. మళ్ళీ గ్యాస్ 500 అన్నాడా, గ్యాస్ లేదు, 2500 లేవు, ఏం లేవు. ఆయన ద్వారా ఏం లాభం ఉన్నది? ఇప్పుడు నవీన్ యాదవ్ అని అది పేరుకే నవీన్ యాదవ్, ఇప్పుడు మాకు అంత చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. ఇక్కడ మాగంటి గోపినాథ్ ఏదైనా కానీ మాకు మంచిగా చేసిండు. అరే గరీబోళ్ళు కదా, ఈ ఏరియాకి ఎందుకు వెళ్ళాలి అట్లా ఇట్లా అని ఏం చేయలేదు, అన్ని 24 గంటలు అందుబాటులో ఉన్నాడు ఆయన, మంచిగా చేసిండు ఆయన. ఇక్కడ ఏరియా మట్టుకైతే ఇప్పుడు కాంగ్రెస్ అని అంటారు, మామూలుగా కాంగ్రెస్ అని ఇప్పుడు అదే పార్టీ ఉంది కదా, దానికి వెళ్తారు, తీసుకుంటారు, ఏమి ఇచ్చినా అని చేస్తారు, కానీ వేసుడు మట్టుకు అయితే టీఆర్ఎస్కి వేస్తారు. అవునా? ఇక్కడ అంతా ఆయననే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎంత మెజార్టీతో రావచ్చు సునీతారెడ్డి గారు? అంటే మెజార్టీ అంటే అంత తెలియదు, ఎక్కువనే వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన లేడు కదా, గోపినాథ్ చనిపోయింది కదా, ఆయన గుర్తు చేసుకొని ఆయన ఓటు వేస్తారు, చాలా మెజార్టీనే వస్తాడు. అంటే మీరు, మీ పేరక్క? మీనాక్షి. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటా. ఇంట్లోనే ఉంటారా? మీ ఆయన ఏం పని చేస్తారు? కార్ డ్రైవింగ్. కార్ డ్రైవింగ్. మంచిగా ఉంటారా జీతం అంతా? ఓకేనా? సో ఇప్పుడు మీకు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి గోపీనాథ్ గారు వాళ్ళ వైఫ్ సునీతారెడ్డి గారికి టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ నుండి వచ్చేసేమో నవీన్ యాదవ్కి ఇచ్చారు కదా, సో బీజేపీ ఎవరు వస్తే బాగుంటుంది మీకు ఎమ్మెల్యేగా? మాకు ఎవరు ఏమంటారో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మాకు ఎవరు ఆదుకుంటారో వాళ్ళ దేవులు వాళ్ళకే వేయాలని రూల్స్. ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన 22 నెలల్లో? నాకైతే అతని గురించి అయితే ఏం కాలేదు, అన్ని రేట్లు పెంచిండు అందరికీ. ఆయన నన్ను తిట్టుకున్నా పర్లేదు, చేసుకున్నా పర్లేదు, కానీ ఆయన ఏమంటే వచ్చిండ మాకు బియ్యం రేట్లు పెరిగినాయి, పప్పు రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఈసారి కూడా వచ్చిన వాళ్ళు ఎవరన్నా రావాలి, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు అయితేనే వస్తేనే మాకు పర్లేదు. ఎందుకంటే మేము ఇంత రెంట్లు 11,000 ఇంత 8,000 కట్టుకోవాలంటే మా వల్ల కాదు, మాకు ఏ దానికి స్వాలతో లేదు. మాకు ఎవరు పథకాలు వచ్చినాయి మీకేమైనా? 6 గ్యారెంటీ పథకాలు ఏవి రాలేదు మాకు ఇంతవరకు. రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డు కూడా రాలేదు మాకు ఇంతవరకు. కరెంటు బిల్లు లేదు మాకు. ఉచిత కరెంట్ లేదు? ఉచిత కరెంట్ లేదు. గ్యాస్ ఉచిత కూడా ఏది లేదు మాకు. 2,500 గృహజ్యోతి పడుతున్నాయి బ్యాంకులో, కూడా పడట్లే మాకు. బతుకమ్మ చీరలు ఇచ్చిల్లా? అవి కూడా ఇవ్వలేరు, అవి కూడా ఏమి ఇవ్వలేరు అసలుకి. అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే అప్పుడు బీఆర్ఎస్ పార్టీనే కదా? కేసీఆర్ పార్టీ ఉన్నప్పుడు మాకు బతుకమ్మ శారీస్ వచ్చినాయి, ఇట్లా కళ్యాణ లక్ష్మణ్ అన్నీ వచ్చినాయి. ఈసారి అయితే ఏ కిట్టు రాలేదు, ఏది రాలేదు. ఎట్లుందంటావు మరి రేవంత్ రెడ్డి పరిపాలన?
నాకు ఈసారి కేసీఆర్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నా మనసులో ఉన్నది ఇంతే. నాకు ఇల్లు లేదు, మేము రోడ్డు పైన బతుకుతున్నాం. ఆయన కష్టపడి చేస్తున్నాడు. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని మేము అప్లికేషన్ పెట్టిన పేపర్లు తీసి పక్కన పడేసిరంట. ఇది రీసెంట్గా 4-5 రోజుల ముందు తెలిసింది. మళ్ళీ ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ పేపర్లు తీసి పక్కన పడేసిరని తెలిసింది. 4-5 రోజులు ఎవరు పడేసిరో తెలీదు, పడేసిరని తెలిసింది మాకు డబుల్. ఇప్పుడు మీ అధికారులు వచ్చి మిమ్మల్ని పలకరించడము, ఓట్ల కోసం అడుగుతూ ఉంటారా వచ్చి ఇళ్ళల్లో? వచ్చి అడుగుతూ ఉంటారు. అంటే ఇంతవరకు అయితే రాలేదు నా దగ్గరికి. వస్తే ఇదే సమాధానం చెప్తాం. మాకు న్యాయం చేసే వాళ్ళకే మేము ఓటేస్తాం, మాకు న్యాయం చేయని వాళ్ళకి మేము అస్సలు ఓటేయం. నేను ఏదున్నా ముఖమాయనే చెప్తా. ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఉండి 11,000 12,000 రెంట్ కట్టాలంటే మా వల్ల కూడా కాదు. కనీసం ఆ రెంట్లన్నా తగ్గించి బతకడానికైనా లేదు. 12,000 ఒకరు 15,000 చెప్తున్నారు. చిన్న పిల్లల్ని వేసుకొని మేము ఉండాలంటే కూడా ఉండలేకపోతున్నాం. మా డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పారు, ఇంతవరకు రాలేదు. ఆశలు పెట్టిరు మీటింగ్లు అది మీ దగ్గర. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి సునీతారెడ్డి గారు ఉన్నారు, అంటే వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు లేరు కాబట్టి సింపతిగా మీరేమన్నా ఆమెకు అనుకుంటున్నారు? ఒక లేడీగా సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేయాలని మాకు ఉందండి, మాకు ఉంది. ఆమెకు సపోర్ట్ చేయాలని. ఆమె కూడా మాకు కూడా న్యాయం చేయాలి కదా. మా లాంటి పేదలకు న్యాయం చేస్తే మేము కూడా ఆమె తరఫున మేము కూడా ఆమె ఓటేసి మా అక్కలా కానీ మేము కూడా ఆమెకు అండగా ఉంటాం. ఓకే, నువ్వు అక్క ఎట్లుంది పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన? బాగాలేదు. 6 గ్యారెంటీ పథకాలు వచ్చినాయి మీకేమన్నా? ఏం రాలేదు. ఏం రాలేదు. రేషన్ కార్డు లేదా? లేదు నాకు ఇంకా. ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నారా మీరు? అన్నింటికి కానీ ఇంకేం రాలేదు. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్స్? రాలేదు, అప్పుడు కూడా పెట్టుకున్నాము, ఇస్తామని అన్నారు. ఇంకా ఎలక్షన్స్ అవి ఉన్నాయి కదా, అట్లా అని చెప్పి ఇంకేం ఇవ్వలేరు. ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా? గ్యాస్ ఏది రాదు. రెంటిల్లే మీది? రెంటిల్లే. మొత్తం చిన్న బాబు ఉన్నాడు మాకు, ఇంకా మొత్తం రెంట్ మీదనే బతుకుతున్నాం మేము. డబుల్ ఏం చేస్తారు మీ ఆయన? మా ఆయన అది ఫీల్డ్ ఆఫీసర్. మరి ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, మీకు ఎవరు వస్తే ఎమ్మెల్యే బాగుంటుంది అనుకుంటారు? ఇక మాకు ఎవరు న్యాయం చేసే వాళ్ళు. అంటే కేసీఆర్ బాగుందా పరిపాలన అప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? అప్పుడు కేసీఆర్దే బాగుండేది నాకైతే. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. 25 సంవత్సరం నుంచి కిరాయి ఇంట్లో సంసారం చేస్తున్నాం, ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేదు. కేసీఆర్ చేసినవి 2,000 పింఛన్ మాత్రం వస్తుంది, అది తప్ప ఏది మాకు సాయం లేదు. అంతేగా, మాకు ఎవరు నస్తే వాళ్ళని ఓటేస్తాం. ఎట్లుంది మరి కాంగ్రెస్ పరిపాలన 22 నెలలకి వెళ్ళి? ఎట్లుంది, ఇక ఉన్నది వాస్తవం చెప్తున్నాం, చేస్తా అనేది ఏది చేయలేదు. ఏది 6 గ్యారెంటీ పథకాలు ఏవి రాలేదా? మాకైతే ఏది రాలేదు, ఇంతవరకు ఏది చెందలేదు. మాకు కాంగ్రెస్ నుంచి ఏది మాకు చెందలేదు. మాకు కూడా 2 ఇవ్వమ్మా. మొహమ్మద్ ఖదీర్. ఏం చేస్తుంటారు? నేను ఫంక్షన్ హాల్లో పని చేస్తాను. సో ఇప్పుడు ఉప ఎలక్షన్స్ ఉన్నాయి కదా జూబ్లీ హిల్స్ నుండి, సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు ఏం చెప్పరాదమ్మా, ఏం చెప్పొచ్చు, ఏ పార్టీ అంటే ఏం చెప్పొచ్చు చెప్పు. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్లనే ఈ ఉప ఎన్నికలు అనేది మళ్ళీ డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళ ఆవిడకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ అనే పేరైతే ఎక్కువ వినిపిస్తుంది. కరెక్ట్. అదే ఇప్పుడు గోపీనాథ్ చనిపోయింది కదా, ఆమె భార్య కోసమో ఆలోచిస్తున్నారు అన్నమాట కొంతమంది. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే అంటే ఇప్పుడు గోపీనాథ్ వస్తే బాగుండే అంటున్నాను. అంటే వాళ్ళ వైఫ్ అంటే ఇప్పుడు తను చనిపోయింది కదా అని చెప్పేసి దాదాపుగా చాలా వరకు సానుభూతితో ఓట్లు పడే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. అది మీ ఓటు ఎవరికి వేస్తారు? చేద్దాం, అప్పటికి ఎట్లున్నదేమో కదమ్మా, ఇప్పుడు చెప్పరాదు కదా. ఇప్పుడు అంటే నార్మల్గా అనుకుంటారు కదా, వీళ్ళు బాగా అంటే వచ్చినప్పటి నుండి మా సమస్యలు వీళ్ళు తీరుస్తున్నారు, ఈ ప్రభుత్వం వల్లనే మేము హ్యాపీగా ఉన్నామని చెప్పేసి. చూద్దాం, అది గోపీనాథ్ భార్య వస్తే బాగుండే అని అనుకుంటున్నాం కదా. థ్యాంక్ యూ.